7 గంటల 2 నిమిషాలు అయింది. 500 కంప్లీట్ కూడా అయిపోయింది. 1 నిమిషం ముందే అయిపోయింది. వెల్కమ్ డాడీ. ఓకే డాడీస్, గుడ్ మార్నింగ్. నా మాటలు వినబడుతున్నాయా? వినపడుతున్నాయి డాడీ. అది క్లియర్ గా వినబడుతుంది డాడీ. వెల్కమ్ డాడీ. వెల్కమ్ డాడీ. వెల్కమ్. ఓకే, నేను డ్రైవింగ్ లో ఉన్నాను, అయినా పర్వాలేదు. ముందుగా ఎవరైతే రికార్డ్ చేసుకుంటున్నారో అది స్టార్ట్ చేసుకోండి. ఈరోజు మన ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుంటున్నాం. అలాగే ఏ భాష వాళ్ళ భాషలోనూ మళ్ళీ దాన్ని సపరేట్ చేసుకొని ఒకవేళ మీరు యూట్యూబ్కి ఇచ్చుకుంటే అలా ఇచ్చుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఈ రోజు మాట్లాడాల్సిన దాంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే డీకాయిన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎలా రిలీజ్ అవుతుంది అని దాని మీదే ప్రధానం. దాన్ని స్టార్ట్ చేసే ముందు మిగతా మరికొన్ని విషయాలు దానికి సంబంధించి రిలేటెడ్ గా మాట్లాడుకుందాం. ఓకే, ఓవర్ టు హిందీ. गुड मॉर्निंग फ्रेंड्स, दोस्तों। डैडी जी सभी को गुड मॉर्निंग बोल रहे हैं। और आज का टॉपिक बहुत अच्छा रहने वाला है और डीकॉइन के बारे में बात करने वाले हैं। और उससे बात करने से पहले कुछ इम्पोर्टेंट बात डैडी जी बताने वाले हैं। और उसके लिए सभी लोग रेडी हो जाइए। और सभी लोग रिकॉर्डिंग करने के लिए डैडी जी बोल रहे हैं, तो रिकॉर्डिंग भी आप लोग कर सकते हैं अपने अपना भाषा में। ठीक है, थैंक यू। ओवर टू यू डैडी। ఓకే, అయితే ఇప్పుడు డాడీ రోబోట్ ఆటో పూల్కి సంబంధించిన ఐఎన్ఆర్ మీకు ఆల్రెడీ వెళ్తోంది. అది మీరు మీలో ఎవరైనా ఇది మైక్ ఉన్న వాళ్ళు ఎవరికైనా వస్తే వాళ్ళు మాట్లాడవచ్చు, చూపించవచ్చు. ఎవరికైనా వస్తే వాళ్ళు మాట్లాడండి ఒకసారి. నేను మళ్ళీ మీతో కంటిన్యూ చేస్తాను. ఎవరైనా మైక్ తీసుకున్న వాళ్ళు ఎవరికైనా వచ్చిన వాళ్ళు ఉన్నారా? శ్రీను, డాడీ నువ్వు ఎవరితో మాట్లాడావా? అంటే ఇక్కడ ఎవరు మైకులు ఉన్నోళ్ళకి లేకపోవచ్చు, మైక్ ఉన్నోడికి ఇంకా రాకపోవచ్చు. డాడీ మన శివ గారికి పేమెంట్ కలీం ఉన్నాడని చూడు. కలీం నాకు చెప్పాడు వచ్చిందని. మన శివ గారు అయితే చెప్పారు. అవును, కలీం వచ్చాడా? కలీము మరి సరే వదిలేండి, ఆ మైక్ ఉన్న వాళ్ళకి రాకపోవచ్చు. నేను ఆల్రెడీ ఒకరిది పంపించాను. ఇది వరకలాగా అందరిది నేను పంపించాను కావద్దు, ఆ మెసేజ్ అనేది నాకు రావు. ఇప్పుడు ఇంతమంది మెసేజ్ నాకు రావడానికి కూడా లేకుండా నాకు పేమెంట్ వెళ్ళింది మాత్రం నాకు కనబడుతుంది. మీకు ఎవరికైనా వచ్చింది గ్రూపులో పెట్టుకోండి. ఆల్రెడీ నేను ఒకరితో పంపించాను, అంతమంది నేను పంపించలేను కదా, నాకు రావు కాబట్టి. ఓకే డాడీ, ఓటు హిందీ। गुड मॉर्निंग फ्रेंड्स, दोस्तों। डैडी जी का कहना है हमारे डैडी रोबोट में ऑटो पुल इनकम आईएनआर में आना आज से शुरुआत हो चुका है। और कुछ लोगों को मिला है और सब धीरे धीरे करके सबको आ रहा है। लेकिन उसमें से एक स्क्रीनशॉट डैडी जी ने भेजा है, क्योंकि उनके पास सभी आगे जैसे सभी का स्क्रीनशॉट उनको आता था वैसा नहीं आएगा। लेकिन फिर भी उनको 1-2 लोग ने भेजा था, उसमें से एक स्क्रीनशॉट डैडी जी ने आपको ग्रुप में भेजे, आप लोग देखे होंगे। और धीरे धीरे करके सभी को आ जाएगा। तो आज शुरुआत हुआ है, 20 आधा घंटा पहले शुरुआत हुआ, तो सभी को आएगा। जिसको भी आएगा वो लोग स्क्रीनशॉट अपना अपना ग्रुप में भेज सकते हैं। ओवर टू डैडी। అలాగే పేమెంట్స్ అనేవి మీకు గతంలో కిబోలో ఉన్నప్పుడు మీకు గుర్తున్న ఉంటది. 1 రోజు 2 రోజులు 3 రోజులు కూడా వచ్చే పేమెంట్లు. ఇప్పుడు కూడా అవతల వారి బ్యాంక్ తాలూకా, మీ బ్యాంక్ ఉందనుకోండి, ఆ బ్యాంక్ తాలూకా సర్వర్ సిగ్నల్, సర్వర్ కనెక్టింగ్ బట్టి ఉంటది. అలాగే మీ తాలూకు నెట్వర్క్ సిగ్నల్ బట్టి కూడా ఉంటది. కాబట్టి ఆ వచ్చిన వాళ్ళందరినీ ఈ మీటింగ్ తర్వాత ఎవరికి వచ్చాయో వాళ్ళ గ్రూపుల్లో పెట్టండి, వెళ్తది. నేనైతే పంపించాను, అది వెళ్తూ ఉన్నాయి కంటిన్యూషన్ గా. ఓటు హిందీ ఇది అయిపోయింది, నెక్స్ట్ మాట్లాడుకుందాం। दोस्तों, डैडी जी का कहना है कि
पहले भी आपको किबो में पता होगा 1-2 दिन या 3 दिन तक हमारा कंटिन्यू आता था, क्योंकि बहुत सारे लोग हैं और सभी को बैंक का सर्वर का सिस्टम से कभी ये भी प्रॉब्लम भी आ सकता है, जिसकी वजह से कभी कभी नेटवर्क भी नहीं होगा आपका बैंक का, तो भी आपको पेमेंट नहीं जाएगा। लेकिन 1-2 दिन 3 दिन जैसे 1-2 दिन 3 दिन लगता था, वैसा डैडी जी का कहना है मैंने तो पेमेंट सभी का कर दिया हूँ, लेकिन किसी किसी को नहीं गया होगा तो वो कल, आज नहीं तो कल या परसों 3 दिन के अंदर कभी ना कभी आपको अकाउंट में रिफ्लेक्ट हो जाएगा। ओवर टू डैडी। ఓకే, ట్రాఫిక్ లో ఉన్నాను, ఒక్క నిమిషం. మన కలీం ఎవరికైనా కాల్ చేయండి, ఆడు నాకు ఆడికి వచ్చింది, ఎవరైనా కాల్ చేసి ఆయన మాట్లాడుతుంది. ట్రాఫిక్ లో హెవీ ట్రాఫిక్ 1 minute. శివ గారికి వచ్చింది, కో హోస్ట్లు లేరు. ఒకసారి శివ గారు హ్యాండ్ రైజ్ చేయండి సార్. నరసింహరావు గారు శివ గారికి కో హోస్ట్ ఇవ్వండి సార్. మీరు ఉన్నారు, మీటింగ్ లో ఉన్నారు శివ గారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొన్ని ముందు వచ్చేస్తాయి, ఆ తర్వాత మిగతా బ్యాంకులే వస్తుంది. $2,577 వచ్చిందంట డాడీ. కలీం గారు పెట్టారు గ్రూప్ లో పెట్టాడు. ఓకే, దాన్ని షో చెయ్యు, స్క్రీన్ మీద తీసిరా. నేను తెస్తాను. ఆడితో ఒక అకౌంట్ కదా ఆడి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న అకౌంట్ లో ఒక అకౌంట్ అయి ఉంటుంది బహుశా. ఓకే, అది నువ్వు స్క్రీన్ మీద పెట్టు. నేను డ్రైవింగ్ లో నేను చూడలేను, నువ్వు దాని మీద పెట్టు, నేను మీతో మాట్లాడతాను. ఓకే డాడీస్, ఇంకా మనం డీకాయిన్ ని 2 పద్ధతుల్లో రిలీజ్ చేద్దాం. 2 కారణాలతో మనం వెళ్దాం, అవేంటో ఇప్పుడు చెప్తాను. డీకాయిన్ రేటు హైప్ అవడానికి 2 కారణాలు. ఏ కాయిన్ అయినా, మన కాయిన్స్ ఏ కాయిన్ అయినా హైప్ అవడానికి 2 కారణాలు ఉంటాయి. ఒక కారణం ట్రేడ్ చేసుకోవడం, లేని వాళ్ళు కొనుక్కోవడం, అలాగే తక్కువ రేట్లో ఉన్నప్పుడు కొనుక్కోవడం, అమ్ముకోవడం. ఇది మీ అందరికి తెలుసు. ఇక రెండవది యూటిలిటీలో వాడుకునే వాళ్ళు కొనుక్కోవడం. యూటిలిటీలో వాడుకున్న వాళ్ళు కొనుక్కోవడం. అయితే ఈ యూటిలిటీకి మీరు వాడుకోవాలని రూల్ ఎక్కడా లేదు. నచ్చితే వాడుకుంటారో, ఏదైనా కొనుక్కుంటారు. మన దగ్గర ఉన్న వస్తువులు మీకు ఏమైనా పడితే, ఓ బండో, ఒక ఆటోనో, ఒక కారునో, లేదంటే ఇది మిగతా మనం పెట్టే స్టవ్, నెక్స్ట్ మంత్ స్టవ్ తీస్తున్నాను. ఇప్పుడు స్టవ్ కి చాలా డిమాండ్ ఉన్నది, ఎందుకంటే గ్యాస్ అయిపోతుంది కాబట్టి. అది మనం ఎంచుకున్న ప్రాజెక్ట్ మంచి ప్రాజెక్ట్ అది. సో ఇలా ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్టుల్లో ఆ కాయిన్ ని యూటిలిటీకి వాడుకోవచ్చు. లేని వాళ్ళు దాన్ని నమ్ముతారు. ఈ 2 పద్ధతుల్లో కాయిన్ తాలూకా విలువ కనబడుతుంది. ఇది ఫస్ట్. ఇది ఓటు హిందీ రెడీ. మన టైంలో క్లోజ్ చేసేస్తాం. दोस्तों डैडी जी का कहना है तो 2 टाइप से हम लोग डी कॉइन को रिलीज करेंगे। एक तो हमारा ट्रेडिंग से और दूसरा हमारा यूटिलिटी से। ठीक है, अभी सभी को यूटिलिटी में आना कोई जरूरी नहीं है। ठीक है, यूटिलिटी में आना नहीं है ना, वो आपको ऊपर है, क्योंकि आपको कोई परचेज करना है, कोई भी हमारा जैसे कि बाइक आ रहा है हमारा, ठीक है, उसके बाद हमारा ये इलेक्ट्रिकल स्टोव आने वाला है, तो वैसे हमारा जो भी प्रोडक्ट आ रहा है उस प्रोडक्ट को लेना है तो आप यूटिलिटी में उसको यूज कर सकते हैं। नहीं तो आप ट्रेडिंग में आपको अप डाउन होता है, कभी रेट बढ़ता है कभी कम होता है, उस टाइम पे आप परचेज कर सेल करके भी आप इसको यूज कर सकते हैं। 2 टाइप से आप यूज कर सकते हैं इसको, क्योंकि हमारा अभी डिमांड है स्टोव का, क्योंकि इलेक्ट्रिकल स्टोव का डिमांड है। तो हम लोग डैडी जी का कहना है अगले महीने तक इसको रेडी करके आप लोग के सामने रखेंगे। और अभी आप लोग देखते होंगे कि हमारा स्क्रीन शेयर किए हैं, हमारा श्रीनिवास सर ने स्क्रीन शेयर किए हैं, जिसमें कि उन्होंने दिखाया कि हमारा आज का जो डाडी रोबोट का पेमेंट आया, उसमें हमारा कलीम सर बोल के हैं, उनका 2050 रुपया एक आईडी में कुछ उनका आया है, तो वो चीज को उन्होंने दिखाया, आप लोग देख सकते हैं। ठीक है, ओवर टू डैडी। ఓకే, ఇప్పుడు బళ్ళు ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళకి రిలీజ్ చేస్తూనే ఉన్నాం, వెళ్తున్నాయి. అయితే వాళ్ళ దగ్గర ఇంకా యూటిలిటీ కాయిన్ తీసుకోలేదు. కారణం ఏంటంటే ఇప్పుడు క్యూసీసీ తీసుకోవాలి.
అలా కాకుండా డీ కాయిన్ స్టార్ట్ అయిన తర్వాత తీసుకుంటే బాగుంటదని యూటిలిటీ వాళ్ళ దగ్గర కాయిన్స్ తీసుకోలేదు. ఇప్పుడు డీ కాయిన్ రిలీజ్ అయిన తర్వాత కాయిన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ మన తాలూకా వెహికల్స్ పట్టుకెళ్ళిన వాళ్ళందరూ కొనుక్కున్న వాళ్ళందరూ హ్యాపీగా మనం చెప్పిన మైలేజ్ ఖచ్చితంగా వస్తుంది. ఎవరికైనా రాలేని పక్షంలో తీసి రమ్మన్నాను. అక్కడ ఎక్కడైతే తీసి డెలివరీ తీసుకున్నారో అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ దాన్ని టెస్ట్ చేయించి ఒరిజినల్ గా వచ్చిందా లేదా వాళ్ళు చూపించి 200 అయితే 200, 300 అయితే 300 వచ్చిందా లేదా చూపించి మళ్ళీ పంపిస్తున్నాం. కాబట్టి అది ఎలా అయితే మైలేజ్ వస్తుందో వాళ్ళు చెప్తారు. వారికి నేను ఆల్రెడీ తెలియజేయడం జరిగింది. కాబట్టి మనం ఇచ్చిన వెహికల్స్ ఎక్స్ట్రాడినరీగా మన ఇండియాలోను టాపెస్ట్ మైలేజ్ వచ్చే బండి మనదే. అయితే ఈ మైలేజ్ కావాలన్నోళ్ళు ఆ బళ్ళు తీసుకుంటారు. అలా వద్దు, తక్కువ రేటుకైనా కావాలి, తక్కువ మైలేజ్ వచ్చినా పర్లేదు అన్న వాళ్ళకి ఇంకొక 2 మోడల్స్ కూడా మనం తీసుకొచ్చాం. ఇప్పుడు అవి కూడా రిలీజ్ చేస్తాను. ఆ మోడల్స్ కూడా కొనుక్కోవచ్చు. అంటే మీకు ఇప్పుడు నేను చేస్తున్న దాంట్లో 60-70 వేల రూపాయల రేట్లోనే మనకు మంచి మైలేజ్ వచ్చే బళ్ళు కూడా తీసుకొస్తున్నాను. అలాగే 130-140 కిలోమీటర్లు వస్తున్న బండిని కూడా ఇప్పుడు రెడీ చేశాను. అది నెక్స్ట్ వీక్ నుంచి ఆ బండి కూడా రిలీజ్ చేస్తాను. సో వీటన్నింటిలోనూ మన కాయిన్ రిలీజ్ ఉంటుంది. వీటన్నింటికి సంబంధించి ఐఎన్ఆర్ ఇన్కమ్ ఉంటుంది. వీటిలన్నింటికి సంబంధించి డీలరు, సబ్ డీలర్ అనే పాయింట్ కూడా వీటిలో ఉంటది. వాళ్ళకి మనం ఆల్రెడీ షోరూమ్లు ఇస్తున్నాం. షోరూమ్ ఇచ్చిన వాళ్ళు తీసుకెళ్తున్నారు, కొనుక్కున్నారు, వెహికల్స్ పట్టుకెళ్తున్నారు. సో ఇక్కడ యూటిలిటీ మనం ఇచ్చిన వెంటనే యూటిలిటీ హ్యాపీగా వీళ్ళందరి నుంచి యూటిలిటీ వెళ్తుంది. ఇది ఒక రీజన్. గో ఓవర్ టు హిందీ. दोस्तों डैडी जी का कहना है, जैसे कि आप लोग जानते हैं हमारा बहुत सारे लोग ने गाड़ी लिए हैं हमारा, लेकिन उनसे हमने हमारा यूटिलिटी में कॉइन लेके नहीं गया अभी तक। ठीक है, यूटिलिटी में हम कॉइन लेके नहीं गए, बाकी सब पैसे दे के वो लोग ले चुके हैं, लेकिन उनका कॉइन लेने का बाकी है। लेकिन कॉइन क्यों नहीं ले रही है कंपनी? अभी लेना चाहेगी कंपनी तो क्या होगा, QCC कॉइन देना पड़ेगा आपको। लेकिन डैडी जी का कहना है कि डी कॉइन लॉन्च होने के बाद हम क्या करेंगे, कॉइन लेना चालू करेंगे। तो क्या होगा कि जितने भी लोग यूटिलिटी में अभी जो जितने भी लोग गाड़ी परचेज किए उन सभी को कॉइन देना पड़ेगा। मतलब कौन सा कॉइन देंगे वो लोग, हमारा डी कॉइन लॉन्च होने के बाद डी कॉइन आपको देना पड़ेगा। और दोस्तों डैडी जी का कहना है जो भी लोग यहाँ से परचेज करके गाड़ी लिए हैं उनको हमारा टॉप जितने भी इंडिया में चल रहा है सबसे अच्छा माइलेज देने वाले कंपनी पहले कंपनी हमारा, जो कि जितना बोला है उतना माइलेज दे रही है। लेकिन किसी किसी को कुछ प्रॉब्लम है तो वो लोग रिटर्न लाके कंपनी के पास पहुंचे ये गाड़ी, तो जहाँ से आपने ली है वहाँ पे गाड़ी दे देंगे। तो वहाँ फिर से आपको 200 किलोमीटर तो 200 किलोमीटर 300 किलोमीटर 300 किलोमीटर जो भी गाड़ी का आप लोग ने परचेज किया है उस बेसिस पे उसको फिर से कुछ भी प्रॉब्लम हो तो चेक करके फिर से आपको वही माइलेज देने वाला गाड़ी मतलब उसको बना के फिर आपको मिल जाएगा। ठीक है, कहीं पे कुछ प्रॉब्लम तो आज तक किसी का प्रॉब्लम नहीं है, किसी का प्रॉब्लम होगा तो आप लोग जा सकते हैं फिर से वो माइलेज क्यों कम हुआ क्या है सब कुछ चेक करके कंपनी फिर से आपको देने वाली है। लेकिन दोस्तों इसमें डैडी जी का कहना है हम लोग अभी ज्यादा माइलेज वाला गाड़ी अभी लोग लेके जा रहे हैं और उसका डीलरशिप भी चालू है और सब डीलर भी चालू है। ऐसे ही दोस्तों डैडी जी का कहना है कुछ ही महीने के अंदर एक आध महीने के अंदर हमारा कम माइलेज वाला भी गाड़ी आ रही है, जैसे कि 60,000-70,000 रुपये में ही आने वाला है, 60 से 70,000 रुपये के अंदर ही आने वाला है गाड़ी। तो वो भी गाड़ी है, किसी को भी चाहिए तो वो भी ले सकते हैं। और उसके साथ उसमें भी कॉइन कंपनी लेने वाली है आपको आपका 60-70,000 रुपीस में जो गाड़ी आएगा उसमें भी कंपनी कॉइन लेने वाली। और नेक्स्ट वीक से कंपनी 140 किलोमीटर चलने वाला गाड़ी भी लेके आ रही है। तो ये सारा चीज गाड़ी आ रही है दोस्तों, तो इसको भी कंपनी यूटिलिटी में जितने भी गाड़ी आ रही है उस सभी को आप सब डीलर भी ले सकते हैं, अभी भी ले रहे हैं कुछ लोग, आप लोग भी लेना चाहते तो ले सकते हैं। और इसके अंदर भी हमारा कॉइन लिया जाएगा यूटिलिटी के अंदर। ओवर टू डैडी। ఓకే, అయితే ఈ రోజు నేను మీకు ఆటో తాలూకా ఫొటోస్ పిక్స్ పంపించడం జరిగింది. ఆ ఆటోలు అంటే అందరూ బహుశా అది చూసి ఉండకపోవచ్చు, అందుకోసం చెప్తున్నాను. అవి 2+2 అంటే 4 ప్యాసింజర్లు 1 డ్రైవరు తో కలిపి కూడినటువంటి బండి. అది నలుగురిని తీసుకెళ్తుంది 1 డ్రైవరు.
ఇది రిజిస్టర్డ్ బండి, అంటే రిజిస్ట్రేషన్ కూడా ఉంది. అలాగే దీని మీద లోన్ కూడా అవైలబిలిటీ ఉంది, లోన్ కూడా వస్తుంది. ఈ ఆటోని నెక్స్ట్ రిలీజ్ చేస్తున్నాను, నెక్స్ట్ వీక్ నుంచి మీరు ఇచ్చి డ్రైవ్ చేసుకోవచ్చు. ఎవరైనా తోలుతానంటే చూడొచ్చు. ఇది ఒకటి 500 కిలోమీటర్స్, ఇంకొకటి 1000 కిలోమీటర్స్. నేను 500 కిలోమీటర్లు అన్నానంటే 500 కిలోమీటర్లు వస్తుంది. 1000 కిలోమీటర్లు చెప్పానంటే ఖచ్చితంగా 1000 కిలోమీటర్లు కూడా వస్తుంది. ఎందుకంటే గతంలో నేను ఇచ్చిన బళ్ళు ఏ మైలేజ్ చెప్పినా ఆ మైలేజ్ వచ్చిందా లేదా అనేది బళ్ళు తీసుకున్న వాళ్ళకి మీరు కాల్ చేయొచ్చు, లేదా ఇప్పుడు ఎక్కడ బళ్ళు ఉన్నాయో అక్కడ కూడా మీరు అడగొచ్చు. డెఫినెట్లీగా 500 అంటే 500, 1000 అంటే 1000 కిలోమీటర్స్ సాలిడ్ గా రావాల్సిందే. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే అలాగే ఈ రోజు ఇంకోటి కూడా ఇచ్చాను. అదేంటి, ఏసీ ఆటో. ఆటోల్లో ఏసీ ఆటోలు మన ఇండియాలో లేవు, అది కూడా ఇస్తున్నాను. అది కూడా 500 కిలోమీటర్లు, అది కూడా 1000 కిలోమీటర్లు ఏసీ ఆటోను కూడా మనం ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అది కూడా రెడీ చేసుకున్నాయి, వాటిని కూడా ఇస్తున్నాను. వాటు హిందీ. दोस्तों डैडी जी का कहना है कि आप लोग कुछ पिक्चर्स डैडी ने ऑटो रिक्शा का भेजे थे। तो सभी लोग नहीं देखे होंगे, कुछ लोग देखे होंगे, कुछ लोग नहीं देखे होंगे। उसके ऊपर बात कर रहे हैं। जैसे कि उनका कहना है कि ऑटो रिक्शा रेडी करके रखी है कंपनी। किसी को भी ट्रायल लेना है तो नेक्स्ट वीक से जाके ट्रायल ले सकते हैं। उसका जो पैसेंजर का जो रहता है, जैसे कि 2+2 मतलब 4 लोगों को आप बिठा सकते हैं और एक ड्राइवर, मतलब 5 लोग के साथ आप इसको लेके 5 लोग बैठ सकते हैं। ऐसा परमिट मिलता है हमको, रजिस्ट्रेशन परमिट है। तो रजिस्ट्रेशन गाड़ी का रजिस्ट्रेशन भी है दोस्तों। यहाँ पे कोई विदाउट रजिस्ट्रेशन गाड़ी नहीं है, रजिस्ट्रेशन गाड़ी मिलेगा। और उसके साथ साथ डैडी जी का कहना है दोस्तों, ये यहाँ पे 500 किलोमीटर और 1000 किलोमीटर वाला गाड़ी कंपनी रेडी कर चुकी है। तो इसको अब ट्रायल लेना है तो ले सकते हैं। और बहुत जल्द ये भी ऑटो भी मार्केट में आना चालू हो जाएगा हमारा। और इसके ऊपर भी लोन का फैसिलिटी है, आप लोन भी लेके आप ये कर सकते हैं क्योंकि रजिस्ट्रेशन गाड़ी है। और उसके साथ साथ डैडी जी का कहना है दोस्तों, एसी ऑटो, आप भी अभी तक आपने एसी ऑटो देखे नहीं होंगे, तो पहला बार कंपनी एसी ऑटो लेके आ रही है इंडिया के अंदर। जो कि एसी ऑटो में आपको वो भी, उसका भी माइलेज वही रहेगा, 500 किलोमीटर रहेगा और 1000 किलोमीटर वाला रहेगा। तो उसका भी आप देखना चाहते थे कुछ दिनों के अंदर आप लोग को उसके भी ट्रायल मिल जाएगा। तो ये कुछ चीज़ ऑटो के बारे में डैडी जी ने बताया, उसको भी यूटिलिटी में उसका कॉइन भी लिया जाएगा। तो ये सारा चीज़ डैडी जी ने आप लोग के सामने रखे। ओवर टू डैडी। ఓకే డాడీ. ఇప్పుడు ఇండియాలోనే అత్యంత మైలేజ్ ఇస్తున్న బండి మన స్కూటీసే, ఎక్కడా లేవు. ఒకవేళ భవిష్యత్తులో వస్తే అప్పుడు చూడాలా. అలాగే ఇండియాలోనే కాదు, వరల్డ్ లో కూడా. అలాగే ఒక ఆటోని 500 కిలోమీటర్లు ఇచ్చి లేదా 1000 కిలోమీటర్లు ఇచ్చే బండి ప్రపంచంలోనే మొట్టమొదటి బండి మంది. ఎందుకంటే కారులో కూడా ఆ మైలేజ్ ఇచ్చింది లేదు. మీరు మన బండి ట్రైల్కి ఇచ్చిన తర్వాత మీకు పంపిస్తాను కదా, ఇప్పుడు ఎలాగైతే బళ్ళు పంపించానో అలాగే షోరూమ్లకి లేదంటే ఆ పాయింట్లకి పంపిస్తాను, అక్కడ మీరు చూడొచ్చు. అయితే మైలేజ్ ఎలాగిస్తున్నాం, సింగిల్ వ్యక్తి వెళ్ళడం కాదు, ఆర్టీఓ పర్మిషన్ ఎంత ఉందో అంత. అంటే 2+2 అన్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఒక బండికి 2+2, ఒక బండికి 3+2. 2+2 ఉన్న బండికి నలుగురు ప్లస్ డ్రైవరు 5గురు కూడా 500 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళొచ్చు. అలాగే 5గురు కూడా 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళొచ్చు. అంటే అంత సాలిడ్ గా ఇస్తున్నాను. ఇప్పుడు గ్యాస్ గాని పెట్రోల్ గాని, అంటే ఈ ఆటోలు ఉన్నాయి కాబట్టి డీజిల్ వెహికల్స్ గాని, ఇక మీదట వాటి ఈ కొనుక్కొని చేయడానికి గ్యాస్ పెట్రోల్ దొరకదు. అలాంటి పరిస్థితుల్లో మనం 500, 1000 కిలోమీటర్లు అంటే టాప్ అనమాట. దానికి పోటీ లేదు ఇంతవరకు. దాన్ని మనం ఇచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది అనమాట అది. కాబట్టి సాలిడ్ గా మీకు 500 కిలోమీటర్లు వస్తుంది. ఓటు హిందీ.
दोस्तों डैडी जी का कहना है जैसे कि आप लोग ऑटो रिक्शा के बारे में डैडी जी जो बता रहे थे 2+2+1 मतलब 4 लोग बैठ सकते हैं और 5 लोग टोटल ड्राइवर के साथ। तो ये जो माइलेज जो आपको दे रही है कंपनी, इंडिया में नहीं कहीं पे भी नहीं है इस माइलेज देने वाली है। पहला कंपनी हमारा जो कि ऑटो रिक्शा के अंदर 500 किलोमीटर और 2000 किलोमीटर दे रही है, क्योंकि आने वाले दिनों में डीजल और गैस और इस पेट्रोल का ये सभी का प्रॉब्लम आ सकता है। लेकिन हमारे यहाँ पे इलेक्ट्रिकल गाड़ी है, इसलिए दोस्तों यहाँ पे आपको बहुत सारा माइलेज का मतलब 500 किलोमीटर मतलब बहुत है, और 1000 किलोमीटर मतलब उससे ज़्यादा है, और इतना देने वाला माइलेज देने वाला पहला कंपनी है। और जितना बोला है कंपनी उतना माइलेज पक्का देने वाला है। कंपनी का कहना है, डैडी जी का कहना है 2+2 4 पैसेंजर एक ड्राइवर के साथ आप बैठ के जाओगे तो उसका माइलेज कंपनी बता रही है। पांचों लोग बैठ के 500 किलोमीटर जा सकते हैं, पांचों लोग बैठ के 1000 किलोमीटर भी जा सकते हैं। ऐसा माइलेज वाला गाड़ी ऑटो रिक्शा किसी के पास नहीं है। और अभी आप लोग को पता होगा बहुत सारा अपना 4 व्हीलर भी मार्केट में चल रहा है, लेकिन किसी का भी इतना माइलेज नहीं है। तो ये चीज को भी आपको ध्यान देना है। ఓటీ डैडी। అలాగే స్టేట్ కి ఒక డీలరు, జిల్లాకి ఒక సబ్ డీలర్ ఇస్తున్నాం. ఇప్పుడు మనం ఆటోలకు సంబంధించి పర్ మంత్ ఇప్పుడు మనం తీసుకున్న కెపాసిటీ ఎంత అంటే ఒక నెలలో ప్రస్తుతానికి 500 బళ్ళు ఇవ్వచ్చు. 500 వెహికల్స్ మనం ఇవ్వచ్చది. కాబట్టి మీరు ఈ వెహికల్స్ అనేవి ఎవరు ఇవ్వలేనివి కాబట్టి ఇప్పుడు ఆదాయం ఇచ్చేటువంటి వెహికల్స్ లో మొట్టమొదటి స్థానంలో ఆటో ఉంటుంది. కాబట్టి హ్యాపీగా మీ ఫ్రెండ్స్ కి లేదా ఆటో తెలిసిన ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం దీన్ని అమ్మవచ్చు. దీని రేట్ కూడా ఈ నెక్స్ట్ వీక్ లో ఆ రేట్ కూడా రివైల్ చేసి ఆ బుకింగ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఆ బుకింగ్స్ ఎప్పుడు మనం బండి ఇస్తాం అది కూడా నేను చెప్తాను. ఈలోగా ఆ బండి ఎవరైనా తోలుతానంటే వచ్చి దాన్ని డ్రైవ్ చేసుకుని తోలవచ్చు. లాస్ట్ టైం కూడా నేను ఆల్రెడీ మీరు వచ్చి ఎవరైనా సరే 300 కిలోమీటర్ల బండి వస్తుంది మీరు తోలండి అంటే బహుశా ఎవరు రాలేదు. ఒకే ఒక్కరు మన ముజీర్ వచ్చాడు, ఇంకెవరు రాలేదు. ఆయన వచ్చాడు శ్రీకాకుళం వైర్ పట్టుకెళ్ళి అది అనుకున్నంత మైలేజ్ తోలాడు. 200 కిలోమీటర్లది. ఇప్పుడు ఆయన దగ్గర 300 కిలోమీటర్ల బండి ఉంది, ఆయన తోలుతున్నాడు. మనం చెప్పిన మైలేజ్ పక్కా రావాల్సిందే. మన ఫార్ములా ఆ విధంగా ఉంది. కాబట్టి మన ఆటోలు కూడా ఆటో వాళ్ళందరికీ ఇదొక దేవుడిచ్చిన వరం. ఎందుకంటే 500 కిలోమీటర్లు కూడా జస్ట్ 50 రూపాయలతో ఫుల్ రీఛార్జ్ అయిపోద్ది. అంటే 1 కిలోమీటర్ 10 పైసలు, చాలా తక్కువ అన్నమాట. 10 పైసలు, అంత తక్కువ కాస్ట్ తోటి మనం బండిని డ్రైవ్ చేయొచ్చు. కాబట్టి ఎక్స్ట్రాడినరీ మైలేజ్ మనం ఇస్తుంది. అలాగే దీనికి ఛార్జింగ్ టైం కూడా కేవలం 6 to 7 అవర్స్. అలాగే ఛార్జింగ్ స్టేషన్ లో కానీ పెట్టుకున్నట్లయితే ఇది జస్ట్ 1.5 అవర్. ఏంటి 1000 కిలోమీటర్లు వచ్చిందైనా సరే 500 వచ్చిందనే గంటన్నరలోనే మీకు ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. ఆ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా చాలా ఇస్తాం. దాన్ని కూడా ఈ బండితో పాటు దాన్ని కూడా ట్రైల్ మీకు ఇస్తాను. అంటే మీరు ఆ బండిని ఛార్జింగ్ ని కూడా మీరు పెట్టుకొని ఎలా ఛార్జ్ అవుతుందో మీరు చూడొచ్చు. ఆ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా చాలా తక్కువ డబ్బులతో ఛార్జింగ్ స్టేషన్స్ ఇస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ లో ఉన్న దానికంటే చాలా తక్కువ అనమాట. అలాగే ఆ ఛార్జింగ్ స్టేషన్ దగ్గర ఎవరైనా ఛార్జింగ్ పెట్టుకుంటే 25 లెవెల్స్ కమిషన్ కూడా ఇస్తున్నాం. ఛార్జింగ్ పెట్టుకున్నందుకు ఆ పైన స్కై అండ్ లో ఉన్నటువంటి 25 లెవెల్స్ వరకు కమిషన్ కూడా ఉంటుంది. సో ఛార్జింగ్ స్టేషన్ మీద మరొకసారి జూమ్ పెడతాను నేను నెక్స్ట్ వీక్ లో. ఈ బళ్ళు గురించి దేని గురించి అలాగే మిగతా వాటి గురించి ఓవర్ టు హిందీ. दोस्तों डैडी जी का कहना है कि जैसे कि आप लोग जानते हैं हमारा ऑटो रिक्शा भी आने वाला है आने वाले दिनों में, तो उसको भी आप ट्रायल वगैरह ले सकते हैं। उसका रेट वगैरह कंपनी बताएगी कुछ दिनों के अंदर, और उसके बाद ट्रायल लेना है आपको। और उसके बाद कंपनी इसमें भी आपको स्टेट में एक डीलरशिप देगी और सब डीलरशिप हर एक जिला में रहेगा। और एक जिले के अंदर आप उसका ये ले सकते हैं आप सब डिस्ट्रीब्यूटर, और स्टेट में एक डीलरशिप ले सकते हैं। और उसके साथ साथ डैडी जी का कहना है अभी हम जो बाइक गाड़ी जो दे रही है कंपनी, इलेक्ट्रिक जो स्कूटी दे रही है, उसका पर मंथ का 500 बाइक कंपनी दे सकती है।
इतना कैपेसिटी कंपनी के पास है अभी फिलहाल। उसके बाद धीरे धीरे करके बढ़ाएंगे और ऐसे ही ऑटो रिक्शा भी आप लोग के पास आएगा। और डैडी जी का कहना है दोस्तों, ऑटो रिक्शा का जो फ्रेंचाइज स्टेट डीलरशिप जो लेंगे और उनके पास कंपनी एक चार्जिंग स्टेशन भी कंपनी रेडी करके रखी है, जो कि अभी जो मार्केट में चल रहा है उससे भी कम रेट में, और आप लोग के पास वो चार्जिंग स्टेशन भी पहुंच जाएगा और उसको भी आप सेल कर सकते हैं। और वहां से कोई भी बंदा आता है हमारा चार्जिंग स्टेशन में, हमारा रिचार्ज मतलब गाड़ी को चार्जिंग करता है, तो वहाँ पे आपको 25 लेवल पे इनकम भी आने वाला है। और डर जी का कहना है जो हमारा ऑटो रिक्शा है वो 6 to 7 आवर्स के अंदर आप लोग जो चार्जिंग करोगे घर के अंदर, तो वहाँ पे क्या होगा, 6 घंटे से लेकर 7 घंटे के अंदर आपको चार्जिंग हो जाएगा ऑटो रिक्शा, ठीक है। लेकिन हमारा चार्जिंग पॉइंट में जाके वही रिक्शा को आप चार्जिंग करते हैं तो 1 आवर या 1.5 आवर में ये चार्जिंग हो जाएगा। तो ये भी आप लोग के लिए बहुत अच्छा रहेगा। और आने वाले दिनों में डैडी जी का कहना है नेक्स्ट वीक में जो भी हमारा मीटिंग होगा, फिर से जूम मीटिंग, उस टाइम पे वो चार्जिंग पॉइंट के बारे में स्पेशल मीटिंग करेंगे, उसके बारे में फिर से आपको पूरा जानकारी दिया जाएगा। और अभी डैडी जी का कहना है कि हमारा जो गाड़ी है सभी को बोला गया था कि आप आओ चेक करो हमारा 200 किलोमीटर जाने वाला गाड़ी या 300 किलोमीटर जाने वाला गाड़ी को आपको चेक करने के लिए बोला गया था, लेकिन कोई भी आए नहीं थे टेस्टिंग लेने के लिए। लेकिन मोजी जी बोल के हमारा आंध्र प्रदेश से हैं, वो भी आए थे। वो आके 200 किलोमीटर गाड़ी भी चला के देखे हैं और उसके साथ साथ उन्होंने 300 किलोमीटर गाड़ी भी उनके पास है, वो चला रहे हैं अभी भी, और उसका माइलेज भी बहुत अच्छा दे रहा है। और डैडी जी जो बोले हैं वही माइलेज पक्का आ रहा है दोस्तों, तो वही चीज को उन्होंने यहाँ पे रखे हैं। ओवर टू डैडी। ఓకే రెడీ. అయితే చివరిగా ఛార్జింగ్ స్టేషన్స్ కూడా మనం ఇస్తున్నాం కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ హైవే వెంబడిస్తుంది, ప్రైవేట్ వాళ్ళు కూడా పెడుతున్నారు. అదే డబ్బులతో మనం కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఛార్జింగ్ స్టేషన్స్ ఇస్తున్నాను. ఇండివిజువల్ గా పెట్టుకునేవి ఎస్టిడి బూత్ లాగా చిన్న చిన్నవి ఇస్తున్నాను. ఇది కాకుండా ఒక కాన్సెప్ట్ తోటి ఉన్నటువంటి ఎలా ఏది ఉన్నాయి దాన్ని నేను డిజైన్ చేశాను. అది నెక్స్ట్ చెప్తాను. అదేంటంటే ఛార్జింగ్ స్టేషన్ లోకి మీరు వచ్చి ఎవరైనా వచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటే మీకు డబ్బులు వస్తాయి. పెట్రోల్ బంక్ మాదిరిగా, పెట్రోల్ బంక్ ఎలాగైతే వస్తుందో ఇక్కడ కూడా అలాగే వస్తాయి. ఎందుకంటే భవిష్యత్తు మొత్తం ఛార్జింగ్ స్టేషన్లదే. ఈవీ వెహికల్స్ అన్నింట్లోనూ ఈవీ అన్నింటిలో కూడా గవర్నమెంట్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు చైనా నేను వెళ్ళాను, దాంట్లోనూ 95% బళ్ళు అన్ని ఈవీలే. ఎక్కడో కానీ పెట్రోల్ డీజిల్ బళ్ళు కనబడవు. మన ఇండియా కూడా అతి తక్కువలోనే మనం ఆ రేంజ్ కి వెళ్ళిపోతున్నాం. మనం కూడా మరో 3 సంవత్సరాల తర్వాత పెట్రోల్ బండి కానీ డీజిల్ బండి కానీ ఎవరైనా తీసుకొస్తే నీకు డబ్బులు అంత ఎక్కువగా ఉన్నాయా, ఇంకా అయ్యే వాడుతాం, ఈవీలు రాలేవా అని అడిగే పరిస్థితి వస్తుంది. అదే మోడీ గారి సంకల్పం కూడా. అయితే ఈ స్టేషన్ కి నేను ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే, నేను ఒక ఇండివిజువల్ ఛార్జింగ్ స్టేషన్స్ రెడీ చేశాను. దాన్ని కూడా మీకు నెక్స్ట్ వీకే మీకు ట్రయల్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇలా కాకుండా ఒక బిజినెస్ కాన్సెప్ట్ లో ఒకటి రెడీ చేశాను. అంటే ఇప్పుడు దాబాల దగ్గర లేదంటే వేరే రకంగా పెట్టుకుంటున్నారు కదా, అలా పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఎక్కడైనా ఖాళీ స్థలం ఉంటే పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఏ బండికైనా ఛార్జింగ్ అయ్యేలా దాన్ని డిజైన్ చేశాను. అయితే దాంట్లో ఇప్పుడు మనం అనుకోవచ్చు, మనందరికీ ఒక డౌట్ ఉంటది. ఆ డౌట్ ఏంటంటే ఈవీ బళ్ళు ఎక్కువగా లేవు కాబట్టి ఎక్కువ వచ్చినప్పుడే ఛార్జింగ్ స్టేషన్ మీద డబ్బులు వస్తాయి, తక్కువగా ఉన్నాయి కాబట్టి అంత ఎక్కువ రావు అనేటువంటి ఆలోచన ఉంది. ఇది నిజం కూడాను. కానీ నేను ఇచ్చిన కాన్సెప్ట్ లో, నేను ఇచ్చిన డిజైన్ లో మీకు ఎవరైనా వచ్చి ఛార్జింగ్ చేసుకున్నారా, మీకు డబ్బులు వస్తాయి, వెల్ అండ్ గుడ్. అసలు ఎవ్వరూ ఛార్జింగ్ చేసుకోవట్లేదు, అయినా సరే మీకు డబ్బులు వస్తాయి. ఛార్జింగ్ వచ్చారా మీకు డబ్బులు వస్తాయి, ఎవరు రాలేదా అయినా సరే మీకు మంత్లీ ఇన్కమ్ దాని మీద డబ్బులు వస్తాయి. ఛార్జింగ్ పెట్టుకుంటే ఛార్జింగ్ డబ్బులు వస్తాయి, ఛార్జింగ్ పెట్టకపోయినా డబ్బులు వస్తాయి. 2 రకాల ఆదాయాలు. మీరు జస్ట్ స్టేషన్ పెట్టుకుంటే ఒక నిరుద్యోగ సమస్య తీరే విధంగా దాన్ని డిజైన్ చేశాను. దాని గురించి నెక్స్ట్ వీక్ మళ్ళీ చెప్తాను. ఇది మన తాలూకా వెహికల్స్ సంబంధించింది, ఛార్జింగ్ సంబంధించింది, మన మైలేజ్ సంబంధించి. దీని అన్నింటిలో కూడా కాయిన్ యూటిలిటీ తోటే వెళుతున్నాను. థ్యాంక్ యూ. దీని తర్వాత మనం ఈ గురించి మాట్లాడదాం.
दोस्तों डैडी जी का कहना है कि हमारा चार्जिंग स्टेशन चार्जिंग पॉइंट चार्जिंग स्टेशन से बहुत सारा कंपनी देने वाली है और इंडिविजुअल भी देने वाली है। लेकिन दोस्तों अभी तक आपने देखे होंगे हमारा जो चार्जिंग स्टेशन है वो सब क्या होता है कि आपके पास कोई चार्जिंग के लिए आएंगे तभी आपको पैसा मिलता है, ठीक है। वो तो सभी के पास है, हमारे पास भी है, ठीक है। लेकिन डैडी जी का कहना है एक अलग कंसेप्ट के साथ डैडी जी आने वाले हैं जिससे कि आपको चार्जिंग कोई कर ही नहीं रहे आपके स्टेशन पे, फिर भी आपको पैसा आने वाला है। वो कैसा आने वाला, क्या आने वाला, उसके डिटेल्स पूरा बताएंगे डैडी जी फिर से अगले वीक में जब भी हमारा मीटिंग होगा उसके ऊपर, चार्जिंग पॉइंट के ऊपर। बाद में डैडी जी का कहना है दोस्तों कि जैसे कि आप लोग जानते हैं अभी इलेक्ट्रिकल की जमाना है, आने वाला 3 साल से या 4 साल के अंदर ये पूरा आपको पता चल ही जाएगा कि हमारा इलेक्ट्रिकल का कितना ये रहेगा, मतलब डिमांड कितना रहेगा। और उसके हिसाब से आप देखेंगे तो आने वाले दिन में पेट्रोल का सभी बंद होने वाला, धीरे धीरे करके सब क्लोज होने वाला है। पेट्रोल गाड़ी कोई लेगा तो लोग उनको हंसेंगे और उनको बोलेंगे भाई तू अभी भी पेट्रोल के जमाना में ही है क्या, क्योंकि अभी जमाना चल रहा है इलेक्ट्रिकल का, तो आप क्यों पेट्रोल में जा रहे हो बोल के आपको कोई भी पूछ सकता है उस टाइम पे। लेकिन दोस्तों वही चीज को हमारा गवर्नमेंट भी सपोर्ट कर रही है, आप लोग को सभी को पता है कि मोदी जी भी उसको फोकस कर रहे हैं जैसे कि इलेक्ट्रिकल गाड़ी के ऊपर। तो ऐसे ही दोस्तों डैडी जी का कहना है कि हर जगह पे आप कहीं पे ढाबा है और वहाँ पे अभी आप खाली जगह है तो वहाँ पे आप हमारा चार्जिंग स्टेशन रख सकते हैं। तो वहाँ पे भी आपको जो भी आप ये चार्जिंग स्टेशन रखते हैं तो वहाँ पे कोई भी आके चार्जिंग करते हैं तो 25 रुपये इनकम तो आएगा ही आएगा आपको। उसके साथ साथ दोस्तों डैडी जी का कहना है कि यहाँ पे हमारा जितना भी काम हो रहा है वो सारा जगह पे कंपनी यूटिलिटी में कॉइन के द्वारा ही लेगी, ठीक है। कॉइन भी इसके अंदर लेके जाएगी तो अपना कॉइन का रेट बढ़ाने का बहुत सारा यूटिलिटी कंपनी लेके आ रही है जिससे कि हमारा कॉइन का रेट बढ़ सकता है और उसके साथ साथ ट्रेडिंग करके भी हम कॉइन का रेट को बढ़ा सकते हैं। ओवर टू डैडी। ఓకే రెడీ. ఇప్పుడు డీ కాయిన్ గురించి ఇప్పుడు ఎవరైతే రికార్డ్ చేస్తున్నారో అది వేరుగా ఇది వేరుగా పెట్టుకోండి. అయితే డీ కాయిన్ సంబంధించిన విషయం ఏంటంటే ఫస్ట్ మీకు డీ కాయిన్ ఎప్పుడు లాంచ్ చేస్తున్నాను అనే డేట్ మీకు ముందు ఇస్తున్నాను. ఈ నెల 30వ తారీఖున డీ కాయిన్ మీకు ట్రేడ్ చేసుకునేలాగా ఇస్తున్నాను. అందరూ ఓకేనా? డాడీ ఒకసారి వాళ్ళకి నచ్చినట్టయితే వాళ్ళ లవ్ సింబల్స్ తో నాకు ఎలా చెప్పాలో చెప్పండి, నాకు కనబడదు, మీరు చెప్పండి. ओके डैडी। दोस्तों डैडी जी का कहना है हमारा अभी तक जितना भी आप रिकॉर्ड किए वो अलग है, लेकिन अभी जो रिकॉर्डिंग करेंगे उसको अलग से रिकॉर्डिंग कीजिए, क्योंकि अभी डी कॉइन के बारे में डैडी जी बताने वाले हैं। और जैसे कि उनको कहना है कि डी कॉइन जो है लिस्टिंग कंपनी करने वाली 30/5/2026 को, मतलब इसी महीने में 30 तारीख को कंपनी करने वाली है। तो ट्रेडिंग आपको देने वाली कंपनी ट्रेडिंग करने के लिए 30 तारीख को, ठीक है। तो आप लोग को पसंद है तो आप लोग लव यू सिंबल भेज सकते हैं। ओवर टू यू। ఎవరికైనా ఓకే అయ్యారా? నాకు కనబడవు సింబల్స్. చాలా వస్తున్నాయి డాడీ. థ్యాంక్ యూ డైరెక్టర్. సింబల్స్ అంటే అవి చాలా నాకు కొన్ని చెప్తూ ఉండండి. ఇప్పుడు నేను ఓకే, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. దీన్ని సిస్టమేటిక్ ఏంటి చెప్పే ముందు నేను ఎక్స్చేంజ్ లో ఆల్రెడీ డీ కాయిన్ ని మీకు కనిపిస్తుంది చూడండి. అంటే ఒక్క బటన్ తో మీకు ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. అంతా పెట్టేసి ఉంచాను, రెడీగా ఉంది, లోపల రెడీగా ఉంది, లోపల మొత్తం పెట్టేశాను. అలాగే సిజిసి కాయిన్ కూడా రెడీ అయిపోయింది, అది కూడా నెక్స్ట్ వీక్ ఇందులో కనిపిస్తుంది. సిజిసిని పక్కన పెట్టండి, అది మళ్ళీ మాట్లాడదాం. అయితే డీ కాయిన్ ను మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ అందులో పెట్టేసి రెడీగా ఉంచాను. ఒక్కటే ఉండిపోయింది, అదేంటంటే మీ ఆమోదం ఏ సైడా బి సైడా, ఏ సైడ్ ఏంటి బి సైడ్ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను. దాని ప్రకారం మీరు దేనికి ఓకే అయితే నేను దాన్ని ఇచ్చేస్తాను. నేను ఇప్పుడు చెప్తాను, కండిషన్ చెప్తాను. ఆ కండిషన్ లో మీరు ఓకే అనుకున్న వాళ్ళందరూ లవ్ సింబల్స్ పంపించండి, వద్దు అనుకున్న వాళ్ళందరూ పంపించకండి. ఏది ఎక్కువగా వస్తున్నాయో దాన్ని బట్టి మనం తెచ్చాం. బహుశా అది కరెక్ట్ అవుతుంది లేదు ఇప్పుడు చూస్తాను. ఓటు హిందీ
दोस्तों डैडी जी का कहना है हमारा डी कॉइन लिस्टिंग करने के लिए एक कंपनी ने डेट आपको फिक्स करा दिया है और उसके साथ साथ डैडी जी का बताना है कि ये सिस्टमेटिक सिस्टम हमारा एक सिस्टम के अंदर में हम लोग काम करेंगे। तो डैडी जी बोल रहे हैं कि हम हमारा कॉइन को लिस्टेड मतलब कंपनी अभी भी एक्सचेंज के अंदर रखा है, तो उसको आप लोग देखने के लिए एक बटन देखने के बाद आपको एक ही बटन से आपको ट्रेडिंग स्टार्ट हो जाएगा। तो इसके लिए कंपनी का कहना है कि कंपनी कुछ सिस्टम बनाया है जो एक ए साइड और एक बी साइड है। और ए साइड क्या है कंपनी बताएगी और बी साइड क्या है कंपनी बताने वाली है। तो दोनों में से आपको ए साइड मतलब आपको क्या करना है, लव यू सिंबल भेजना है। बी साइड मतलब आपको कुछ भी सिंबल नहीं भेजना है। मतलब कंपनी देखेगी कितना लोग ने लव यू सिंबल भेजा है और कितना लोग ने लव यू सिंबल नहीं भेजा है। तो दोनों में डिवाइड करके कंपनी उस बेसिस पे कंपनी काम करने जाने वाली है। तो ए साइड क्या है हम देखेंगे और बी साइड क्या है कंपनी अभी बताने वाली है। ओवर टू डैडी। థ్యాంక్ యూ రెడ్డి. అయితే ఎందుకు నేను ఇలా పెట్టాను అంటే మన కంపెనీలో 2 రకాల ఆలోచనతో ఉన్నారు. మొదటి ఆలోచన చాలా ఎక్కువ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇన్ని రోజులు ఎదురు చూశాను, దానికి ఒక మంచి రేట్ వచ్చి భవిష్యత్తులో నాకు ఉపయోగపడేలా ఉంటే నేను ఇన్నాళ్ళు కష్టపడి చేసినందుకు ఉపయోగం ఉంటుంది, అది లాంగ్ టైం ఎక్కువ టైం నాకు దీని నుంచి ఇన్కమ్ రావాలి, ఇవాళ అమ్మేసుకొని ఎంత వస్తుందంతా ఖర్చు పెట్టేసుకొని నేను దీన్ని వదిలించుకుందాము అనుకునే వాళ్ళకంటే దీన్ని కరెక్ట్ ప్రాసెస్ లో పెట్టి నాకు నేను ఇచ్చింది 500 కావచ్చు, నేను కొనుక్కోయిన్స్ కావచ్చు, వాటి ఎక్కువ రోజులు నాకు ఇన్కమ్ ఉండాలి, నాకు మంచి ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఒక కల్ప తరువులా దీన్ని చూడాలి అనుకునే వాళ్ళు వన్ సైడ్, ఇది ఏ సైడ్ అంటే నేను దీన్ని ఆన్సర్ చెప్తున్నాను. రెండో సైడ్ ఉంది బి సైడ్. బి సైడ్ ఏంటంటే వీళ్ళు బిజినెస్ మైండ్, లేదంటే ఆ రోజుకి మనం ఇలా అమ్మేసుకుని ఇప్పుడు డాడీ గారు కానీ ఇప్పుడు ఇచ్చేస్తే వెంటనే కాయిన్స్ అమ్మేసి దాన్ని మనం క్యాష్ చేసుకుందాం, తర్వాత ఏమవుతుంది అనేది తర్వాత చూసుకుందాం, ముందు క్యాష్ అమ్మేసుకొని క్యాష్ చేసుకోవాలనుకునేది బి సైడ్. ఈ కింద ఉన్న వాళ్ళు నా ద్వారా వచ్చిన ఏజెంట్లు, నా ద్వారా వచ్చినటువంటి సీనియర్స్ గాని జూనియర్స్ గాని వాళ్ళకు డబ్బులు వస్తున్నా లేదా అనవసరం అనుకునేది బి సైడ్. లేదు నేను మాట ఇచ్చాను, దీని వల్ల మనకి జీవితంలో మంచి జరుగుతుంది, నన్ను నమ్మండి అని చెప్పి కొనిపించిన వాళ్ళందరూ దాన్ని ఎదురు చూసి ఆ కాయిన్ అమ్ముకోవాలనుకున్నందరూ ఏ సైడ్. ఈ రెండు చెప్పి అమ్మా. दोस्तों डैडी जी 2 टाइप बताए, जैसे कि ए साइड और बी साइड। ए साइड में कौन है, जैसे कि आप लोग जानते हैं कि कुछ लोग मतलब बहुत सारे लोग हैं जो कि इसको वेट कर रहे थे कि हमारा कॉइन का रेट बहुत अच्छा रेट पे जाएगा, क्योंकि आने वाले दिनों के अंदर जो इतना 4 साल 5 साल हमने वेट किया और 500 रुपये ही लगाया, ठीक है, लेकिन मेरा जूनियर भी लगाया और सभी के लिए वो लोग ने सोचा है और सभी को कम्युनिटी मेंबर के लिए सोच के उन्होंने एक डिसीजन लिए हैं। वो लोग ने सोचा कि भाई अभी भी कंपनी लिस्टेड करेगी तो भी एक अच्छा रेट मिले, तो हम भविष्य में क्या होगा कि एक ही दिन में ख़त्म नहीं करके इसको धीरे धीरे करके हम सेल करेंगे तो अच्छा रेट भी हमारे पास आएगा और हम अच्छा कैसा कमा सकते हैं और हमारा पीढ़ी दर पीढ़ी भी आराम से कमा सकते हैं और कंटिन्यू इसको हमको मतलब यूटिलाइज कर सकते हैं। हम एक ही साथ खत्म नहीं करके इसको धीरे धीरे करके हम यूज करेंगे, लेकिन क्या है एक अच्छा रेट मिले तो अभी सोचिए 2 लाख 4 लाख 5 लाख 10 लाख रुपए पहुंच गया तो वो कैसा होगा कि वो जो हमारा जो सपना था कि हम लोग हमारे कॉइन का 1 लाख पे लेके जाएंगे, तो उस सोच रहे हैं वो ज्यादा से ज्यादा लोग इस बेसिस पे सोच रहे हैं। ये होता है हमारा ए साइड में। जैसे कि बी साइड की बात करेंगे तो कुछ लोग ऐसे सोच रहे हैं, बिजनेस माइंड हुए हो सकता है, और कुछ लोग ऐसे भी सोच रहे हैं कि हमारा जूनियर को कुछ मिले या ना मिले उससे हमको कुछ लेना देना नहीं है, लेकिन कंपनी जैसे देगी ट्रेडिंग के लिए, जैसे कंपनी हमको ट्रेडिंग के लिए देगी तो उस टाइम पे हम लोग इसको सेल कर देंगे, जैसे देगी तुरंत का तुरंत हम सेल करके हमारा आज का आज हम उसको कॉइन को खत्म कर देंगे। ऐसा कुछ लोगों का माइंड है जो कि वो लोग आते हैं बी साइड में। तो ये दोनों साइड का कंपनी ने आप लोग को बताया कि दोनों साइड के माइंड में जो लोगों का माइंड है दोनों का अलग अलग ने बताया कि बी साइड में बहुत से कम ही लोग हैं और हमारा ए साइड में बहुत ज्यादा लोग हैं जो कि एक सिस्टमेटिक चलना चाहते हैं
और कॉइन का रेट को बहुत अच्छा रेट पे देखना चाहते हैं और कंटिन्यू उसका इनकम लेना चाहते हैं। और बी साइड वाले की आज का जो हमारा जो प्रॉब्लम है उसको सॉल्व करना है और कॉइन जैसे कंपनी देगी ट्रेडिंग के लिए तो हम तुरंत का तुरंत बेच के इसको खत्म करेंगे। ऐसा दोनों साइड का व्यू कंपनी ने आप लोग के सामने रखा है। ओवर टू डैडी। థ్యాంక్ యూ డాడీ, ఇంత పెద్ద మ్యాటర్ ని చాలా జాగ్రత్త చెప్పావు. లవ్ డాడీ యూ లవ్ యూ లవ్ యూ. డాడీ లవ్ యూ డాడీ. ఒక మాట, 99% పీపుల్ ఏ గ్రూప్ లోనే ఉండదు సార్ డాడీ. 99% పీపుల్. డాడీ ఇప్పుడేమి మాట్లాడొద్దు ప్లీజ్. నేను మొత్తం కంప్లీట్ చేసే వరకు మీరు ఏ ఆన్సర్ చేయొద్దు. అసలు మీరు అందులో పట్టించుకోవద్దు. జనాలు ఎలా ఆలోచిస్తున్నారో దానికి నేను సిద్ధంగా ఉన్నాను. 30వ తారీఖుని ఇవ్వడానికి ఐఎమ్ రెడీ. 30వ తారీఖు కాదు, రేపు ఉదయం ఇచ్చేమని ఇచ్చేస్తాను. రెడీగా ఉంది. నేను చెప్పింది మొత్తం వినేసి ఎలాగనేది మీ అందరి ఆలోచన బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను. దానికి ఆన్సర్ నాకు కనబడదు కాబట్టి మీరే చెప్పాలి. లవ్ యూ డాడీ. ఓకే అయితే ఓకే, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే 30వ తారీఖుని మనం రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే దీన్ని 2 పద్ధతుల్లో రిలీజ్ చేద్దాం అనుకున్నాను. ఈ 2 పద్ధతుల్లో నేను ఈ 2 పెట్టేసి ఉంచాను. ఏది కావాలంటే అది జరుగుతుంది. రేపు ఉదయం ఇచ్చేవాడి నేను రెడీ. కానీ నేను చెప్పింది మొత్తం వినండి. 30వ తారీఖే మనం ఇస్తున్నాం. అయితే ఇప్పుడు బి అనే విషయం మీద నేను మాట్లాడుతున్నాను. ఏ కాకుండా బి అంటే ఏంటి, ఇప్పుడు ఇచ్చేయండి అర్జెంట్ గా నేను అమ్మేసుకుంటాను, నాకు ఎంత వచ్చినా పర్వాలేదు, లేదా నా కింద వాళ్ళకి ఎలాగొచ్చినా పర్వాలేదు అనుకునేటువంటి ఆలోచన. అంటే నేను ఎవరిని తప్పు పట్టడం లేదు. ఎవరి అభిప్రాయం మొహం కనబడదు. మీరు ఎవరో కనబడరు. నాకు మీ అభిప్రాయం చెప్పడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఒక మీటింగ్ లో నేను అడిగాను అనుకోండి, చేయొత్తండి ఎవరు అడిగితే నాకు కనబడతారు, అందరికీ కనబడతారు. ఇక్కడ మీరు లవ్ సింబల్ పంపించండి అని అనుకోండి, ఎవరు కనబడరు. కాబట్టి మీ ఆలోచన సరళి, జనాల్లోనే ఎక్కువ శాతం ఏది ఆలోచిస్తున్నారు అనేది మాత్రమే నేను తెలుసుకోవాలనుకుని దాన్ని బట్టి నేను కాయిన్ రిలీజ్ చేసేస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించని చెప్పింది, దాన్ని బట్టే మీరు ఓట్ చేయండి. ఇది మన జీవితానికి కీలకమైన దశ. మనం ఎలా వెళ్దాం, మనం ఎలా ఉందాం, మనం ఎటువంటి లాభం తీసుకుందాం అనేది నిర్ణయించుకోవాల్సిన సమయం ఈ క్షణం, ఈ గంటలోను, ఈ అరగంటలోను ఉంది. ఓటు హిందీ క్లియర్ గా చెప్పమ్మా. दोस्तों डैडी जी का कहना है कि हम लोग अभी बी साइड के बारे में बात करेंगे। जैसे कि सभी लोग जो बी साइड वाले कुछ गलत नहीं है, लेकिन उनका जो व्यू है उसके ऊपर डैडी जी बात कर रहे हैं। अभी ए साइड के ऊपर बात नहीं की है, ओनली बी साइड के ऊपर बात कर रहे हैं। जैसे कि आप लोग जानते हैं कि अभी उनका माइंड कैसा है कि अभी हम लोग को कंपनी आज का आज दे देगी तो आज का आज हम लोग उसको क्या करेंगे दोस्तों, सेल कर देंगे। ठीक है, और हमारा कितने भी रेट जाए उससे हमको कुछ लेना देना नहीं है। हमने पैसा दिया है कंपनी को, तो हमको जो भी ट्रेडिंग के लिए कंपनी देते ही हम लोग उसको सेल करके खत्म कर देंगे। ठीक है, ये उनका साइड है। ठीक है, तो डैडी जी का कहना है दोस्तों ऐसा, डैडी जी बोल रहे हैं आप सोचिए इसको बराबर, क्योंकि आप कल बोलते हो तो कल का कल मैं दे दूंगा आपको डिकॉइन लिस्टिंग करके, क्योंकि मेरे पास सब रेडी करके रखा हूँ। ठीक है, दोनों टाइप में कंपनी रेडी करके रखी है। कंपनी का कहना है कि अभी आप बोलते हो तो अभी कभी मैं दे दूंगा, लेकिन दोस्तों आप सोचिए। और यही टाइम है, यही जो आधा घंटा 1 घंटा जो हम लोग बैठे हैं, यही टाइम है जो आपको डिसीजन लेना है। ठीक है, आप लोग सभी जिसमें डिसीजन ज्यादा लेंगे उस बेसिस पे मैं चलूंगा, और उस बेसिस पे ही आप लोग को ये डिवाइड करके जो ए और बी डैडी ने बताया, तो ए में ज्यादा लोग आएंगे तो ए में देंगे, बी में ज्यादा लोग आते तो बी में आपको दे देंगे। क्यों? और दोस्तों डैडी जी का कहना है कि आप हैंड रेज करने के लिए बोलेगी कंपनी, तो आप हैंड रेज करोगे तो क्या होगा कि पता चल जाएगा कि कौन क्या कर रहा है। लेकिन आपको यहाँ पे नाम से भी जरूरत नहीं है, और आपको क्योंकि डैडी जी का कहना है आप एक सिंबल बजो, लव यू सिंबल भेजोगे तो पता चल जाएगा कि आप बी साइड में है तो बी साइड का लव यू सिंबल भेजिए, जिससे कि आपको पता, डैडी जी को पता चल जाएगा कि इतना सारे लोग हैं जो कि चाहते हैं कि अभी का अभी मेरे को सेल करना है, और अभी का अभी मैं इसको कंप्लीट करना चाहता हूँ, और मेरा जूनियर को कुछ मिले या ना मिले उनको कुछ लेना देना नहीं है। ऐसा सोचने वाले कितने लोग हैं, वो लोग को हैंड रेज मतलब लव यू सिंबल भेजने के लिए डैडी जी बोल रहे हैं। तो आप लोग सोच समझ के एक निर्णय लीजिए, जिससे कि कंपनी
डी कॉइन जल्दी 30 तारीख को ही लॉन्च करने वाली है, लेकिन उससे पहले आप बोलते हो तो उससे पहले भी कंपनी रेडी है देने के लिए, लेकिन 30 तारीख को ही करने वाली है। और ये सारा चीज को सोच के कंपनी ने बी साइड के बारे में ही अभी बताया। ओवर टू डैडी। ఓకే, వెరీ గుడ్ డాడీ. అయితే ఇప్పుడు నేను మాట్లాడేది ఒకసారి జాగ్రత్త వినండి. 30వ తారీఖుని రిలీజ్ చేసే విధానంలో బి చెప్తున్నాను. 30వ తారీఖుని రిలీజ్ చేసే విధానంలో బి చెప్తున్నాను. 30వ తారీఖు మిస్ అవ్వడానికి వీలు లేదు, నేను మిస్ చేయను కూడా. మీరు ఏ అన్నా బి అన్నా 30 అవుతుంది. ఒకవేళ ఏది ఎక్కువ వస్తే ఎలా చేస్తాను అనేది మాత్రం చెప్తాను. ఓకే, ఇది కొంచెం జాగ్రత్తగా వినండి డాడీ. ఓటు హిందీ ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఓటేసి వాళ్ళకి ఖచ్చితమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఇది. ओके दोस्तों, डैडी जी का कहना है आप ए में वोट दो या बी में वोट दो, ठीक है। 30 तारीख को ही हमारा कॉइन लॉन्च होने वाला है, ठीक है। हम 30 तारीख को ही कंपनी ने आपको ट्रेडिंग में देने वाली है, लेकिन आप हाँ बोलते हो तो ए साइड में कंपनी का कहना है कि 30 तारीख को जब देगी, बी साइड के लिए कंपनी बात करेगी अभी, तो उसको भी आपको ध्यान से चुनना है। और आप जो वोट देंगे उस बेसिस पे कंपनी बी साइड में करेंगे तो क्या बेनिफिट मिलने वाला है, और ए साइड में करने वाले को क्या बेनिफिट मिलने वाला है, दोनों चीज कंपनी आपको सामने रखने वाली है अभी। तो इसको ध्यान से सुनना दोस्तों, उसके बाद ही वोट करना, ठीक है। वोट करते वक्त आपको ध्यान से सुनना है, दोनों साइड का पक्ष सुनने के बाद आपको ए में अच्छा लगता था ए में वोट दीजिए, बी में अच्छा लगता था बी में वोट दीजिए, ठीक है। ओवर टू डैडी। ఓకే డాడీ. ఇప్పుడు బికి ఓటేసే వాళ్ళు ఇది నేను చెప్పింది మొత్తం వినేసి బికి ఓటేయండి. మళ్ళీ ఏకి ఓటేసిన తర్వాత బికి వేయడానికి ఛాన్స్ లేదు. బికి ఓటేసే వాళ్ళు ఎలాగనేది చెప్తాను చూడండి. ఏదైనా రిలీజ్ చేసేస్తున్నాం కాబట్టి, ఏదైనా రిలీజ్ మాత్రం రిలీజ్ లో మార్పు ఏమి ఉండదు. మీరు నిర్ణయం తీసుకొని కరెక్ట్ గా వేయండి. బి గురించి చెప్తున్నాను. బి ఏంటంటే కమ్యూనిటీతో సంబంధం లేదు, కాయిన్ ఎలా వచ్చినా పర్వాలేదు, ఐఎన్ఆర్ ఇన్కమ్ తో సంబంధం లేదు, ఖచ్చితంగా కాయిన్ ఒక అద్భుతమైన రేటుకి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు 30వ తారీఖుని ఇచ్చేస్తే 30వ తారీఖుని ఇచ్చేస్తే జాగ్రత్త వినండి, ఎంత రేటుకి వస్తే అంత రేటుకి మేము అమ్మేసుకుంటాం. ఇది ఎంత రేటుకి వచ్చేసింది ఏంటి అని మిమ్మల్ని అడగం. ఇది ఇంత రేటుకి పడిపోయింది ఏంటి అనే సంగతి మేము అడగాం. మాకొచ్చిన డబ్బులతో మేము సరిపెట్టుకుంటాం, మీరు ఇచ్చేయండి. ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూశాను, ఇంకా నేను ఇంకెదురు చూడలేను, నాకు ఎవరితో సంబంధం లేదు, కొనుక్కునే వాళ్ళు వచ్చే వరకు ఉండవసరం లేదు, ఐఎన్ఆర్ ఇన్కమ్ తోటి సంబంధం లేదు. మీరు కాయిన్ ఇచ్చేస్తే నేను అమ్మేసుకుంటాను, ఏ రేటుకి వస్తే ఆ రేటుకి ఇచ్చేసుకుంటాను అనేది దాంట్లో బి. కాబట్టి ఇది హిందీలో చెప్పేసిన తర్వాత నేను అడుగుతాను, అప్పుడు మాత్రం ఇవ్వండి. బి అంటే మీరు సంపాదించుకున్న దాంతో నాకు చాలు, మిగతా వాటితో సంబంధం లేదు. అది ఎక్కువ కాయిన్స్ నా దగ్గర ఉన్నాయో అమ్మేసుకుంటానో తక్కువ ఉన్నాయో మీకు అనవసరం. నేను ఇచ్చేసిన తర్వాత నేను డాడీ కొంచెం కాయిన్ రేటు పెరిగితే బాగున్నాను, కాయిన్ యూటిలిటీకి వెళ్తే బాగున్నాను, ఇన్నాళ్ళు కష్టపడిన దానికి 10 రూపాయలు వస్తే బాగున్నాను అనుకునే వాళ్ళు బిలో వెయ్యొద్దు. కాబట్టి ఇక్కడ సంబంధం లేకుండా వెంటనే అమ్మేసుకోవడమే. అయితే మీరు ఇచ్చే ముందు ఒక మాట చెప్తున్నాను, హిందీలో చెప్పే ముందు, మీరు ఎలా అమ్ముకునే మీకు వచ్చేది యుఎస్డిటి మాత్రమే, ఐఎస్డిటి కాదు. ఐఎస్డిటి కాదు, యుఎస్డిటిఏ మీకు వస్తుంది. మీరు ఏలో ఓటేసినా బిలో ఓటేసినా, అంటే ఏలో ఓటేసిన చెప్తాను మన, బిలో ఓటేసిన అందరికీ నేను చెప్తున్నాను, మీకు వచ్చేది ఐఎస్డిటి మాత్రమే. ఇప్పుడు ఇచ్చిండీ మీకు నాకు సంబంధం లేదు, మేము అమ్మేసుకుంటాం, మేము పడలేకపోతున్నాం, జనాలతో మేము ఉండలేకపోతున్నాం, కొద్ది రోజు అంటే నేను సిస్టమేటిక్ గా వెళ్దామనే ఓపిక నాకు లేదు అన్న బి సైడ్ ఓటు వేయండి. ఇది హిందీలో చెప్పిన తర్వాత నేను అడుగుతాను, అప్పుడు చేయండి. ఓటు హిందీ.
दोस्तों डैडी जी का कहना है कि ए या बी कोई भी चीज को आपको सिलेक्ट करने से पहले डैडी जी अभी आपको फिर से बता रहे हैं कि 30/5/2026 को ही लिस्ट करने वाली है कंपनी। हाँ, लेकिन अभी बी साइड के बारे में कंपनी बात करने वाली है। जो बताया डैडी जी ने, मैं उसको आपको समझाने वाला हूँ दोस्तों, उसको गहरे से सोचना समझ लेना, क्योंकि बी साइड को मैं जैसे बोलूंगा उसके बाद वोट देने का चालू होगा। अभी एक बार बी साइड में आपने दे दिया तो ए साइड की तरफ आप जा नहीं सकते हैं, ठीक है। तो बी साइड के बारे में हम बात करेंगे। जैसे कि डैडी जी का कहना है कि आप 30 तारीख को जैसे आप दे देते हो हमारा कॉइन को, तो मैं 4 साल से तो 5 साल से वेट कर रहा हूँ, तो मेरे को कुछ नहीं देखना है। कम्युनिटी वार्ड में गया, कम्युनिटी से कुछ लेना देना नहीं है मेरे को, ठीक है। कॉइन का रेट बढ़े या ना बढ़े उससे कुछ भी लेना देना नहीं है। मैं आपने दिया तो तुरंत का तुरंत मैं बेच दूंगा उसको, क्योंकि मैंने बहुत वेट कर लिया आपका, और अभी मेरे को वेट नहीं करना है, क्योंकि हमारा कॉइन में बेच के मैं उसको खत्म करना चाहता हूँ। हमारा कॉइन का रेट कितना भी नीचे चला जाए, कुछ भी चला जाए, मेरे को कुछ लेना देना नहीं है उसमें। और दूसरा है कि अभी वीटीडी में नहीं जाए ना जाए उससे कुछ लेना देना नहीं है मेरे को, लेकिन मेरे को कॉइन आप दे दो, क्योंकि अभी हमने बहुत साल वेट कर लिया है, अभी हमको वेट नहीं करना है। आप जैसे दे दोगे तुरंत का तुरंत मैं बेच दूंगा उसको। ये सोच रखने वाले कुछ लोगों को बी साइड में जाना है और बी साइड को आपको वोट देना है, ठीक है। और ए साइड के लिए कंपनी फिर से बताएगी, जो अभी कुछ भी आप ए साइड में जाओ या बी साइड में जाओ, आपको यूएसडीटी आने वाला है, आईएनआर नहीं आने वाला है, ठीक है दोस्तों। बी साइड के लिए बात कर रहे हैं डैडी जी, यूएसडीटी आएगा, आईआईडीटी नहीं आने वाला वहां पे, ठीक है। यूएसडीटी आने वाला है, तो आप लोग को वहां पे सेल करना है तो तुरंत का तुरंत सेल करना है। और क्या करना है आप सोच लीजिए, क्योंकि बी साइड में जो डैडी जी बता रहे हैं उनको यही सोच रखने वाले लोग ही बी साइड में जा सकते हैं। तो आप लोग इसको बराबर समझिए, क्योंकि बी साइड का मतलब क्या होता है कि आपने इतना साल वेट किए, अभी वेट नहीं करना चाहते हैं। कंपनी का कॉइन का रेट कितना नीचे चला जाए, कुछ भी चले जाए, आपको कुछ लेना देना नहीं है, लेकिन आपको जैसे देगी कंपनी तुरंत का तुरंत आपको बेचना है। तो यही चीज को लेके आप लोग चल रहे हैं। तो आपके पास आधा कॉइन हो, 200 की हो, 400 कॉइन हो, जितना भी हो आप बेचना चाहते हैं, यही चीज को पकड़ के आप जो लोग बैठे हैं वो लोग बी साइड में वोट दे सकते हैं। अभी वोटिंग का टाइम अभी शुरू होने वाला है। ఓటు రెడీ అయితే ఇక్కడ నరసింహరావు అండ్ ఇందులో ఉన్నటువంటి ఎవరికైతే శ్రీను మీకు నా వాయిస్ వినబడుతుంది, మీరు ఆన్సర్ చేయగలరు కాబట్టి హ్యాండ్ రైజ్ చేసే ఆప్షన్ ఉందా जी डैडी 100 చేస్తే డాడీ? మంచిదే 100 అది చేయొచ్చు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసే ఆప్షన్ ఉందా? ఉంది డాడీ. ఉన్నది ఉన్నది ఎట్లా చేరా చేరా ఆ, అందరూ ఉంటే అందరూ చేయరు. హ్యాండ్ చేయొచ్చు డాడీ చేయొచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి, అలాగే లవ్ సింబల్స్ కూడా పంపించండి. హ్యాండ్ రైజ్ వద్దు, లవ్ సింబల్స్ వద్దు. లవ్ సింబల్ ఏకి పెడదాం, హ్యాండ్ రైజ్ అనేది దీన్ని పెడదాం. అప్పుడు లవ్ సింబల్ లో 2 అప్పుడు పెడదాం. ఇప్పుడు చూడండి ఒకసారి ఆ హ్యాండ్ రైజ్ చేయండి అందరూ. ఇందులో చెప్పేయమ్మ, లోపు అందరూ చేస్తారు. దీనికి 2 నిమిషాలు టైం తీసుకుందాం. ఇందులో చెప్పి కౌంట్ చేయండి, ఎవరొకరు పైన నేను చెప్పినప్పుడు కౌంట్ చేయండి. दोस्तों बी साइड के लिए जितने लोग चाहते हैं बी साइड में जाना चाहते हैं वो सभी लोग हैंड रेज कीजिए, ठीक है। जिसको भी बी साइड में जाना है, ए साइड पहले वेट कर लीजिए, ए साइड के बारे में कंपनी फिर से बताने वाली है। बी साइड में जो भी जाना चाहते लव यू सिंबल नहीं भेजना है दोस्तों, ओनली हैंड रेज करना है। लव यू सिंबल नहीं भेजना है, ओनली हैंड रेज करना है। हैंड रेज कीजिए सभी लोग, जो भी लोग चाहते हैं सभी लोग हैंड रेज कीजिए। बी साइड में लव यू सिंबल नहीं भेजना है, हैंड रेज करना है। ಬಿ ಸೈಡ್ ಅಲ್ಲಿ ಲವ್ ಸಿಂಬಲ್ ಕಳಿಸಬೇಡಿ, ಹ್ಯಾಂಡ್ ರೈಸ್ ಮಾಡಿ. ಥ್ಯಾಂಕ್ ಯು. మనం వెంటనే అమ్మేసుకోమన్నా 17 ఇది వెంటనే అమ్మేసుకున్నాయి 17 18 19 వెంటనే అమ్మేసుకున్నదా? ఏకా బీకా? ఇది బి వెంటనే అమ్మేసుకునేది బి. డాడీ నా మాటలు వినబడుతున్నాయా? డాడీ వినబడుతుంది, చెప్పండి డాడీ. వినపడుతున్నాయి, చెప్పండి. ఓకే, ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఒక 30 సెకండ్స్ వెయిట్ ఇచ్చి మళ్ళీ చెప్పండి. ఇప్పుడు కాయిన్ ఎలాగున్నా పర్లేదు, నాకు ఏమి పర్లేదు, ఇప్పుడు అమ్మేసుకుంటాను నేను, అమ్ముకోవడానికి ఇచ్చేయండి అనుకునే వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పుడు నేను లెక్క పెట్టండి అన్నప్పుడు లెక్క పెట్టండి.
ఒక 30 seconds టైం ఇద్దాం. ఆ తర్వాత మీరు లెక్క పెట్టండి. ఎవరు మీరు ఎంతమంది వచ్చారు చూడండి. మనకి 500 మంది ఇందులో ఉన్నారు. ఇందులో ఎంతమంది వచ్చారు చూడండి. ఈ రోజు నాకు మళ్ళీ ఈ బాధ, ఈ ఇబ్బంది, మీరు ఇబ్బంది పడుతున్నారు అనేది నాకు ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది ఉండకూడదు. రేట్ చేశారు నాకు, నేను చూడట్లేదు. yes. లెక్క పెట్టండి. 22 డాడీ 22 మంది వచ్చారు. యాక్చువల్ గా డాడీ దీంట్లో చాలా మందికి అర్థం కాలేదేమో, ఒకసారి చెప్పేస్తే మళ్ళీ ఒకసారి బాగుంటుంది. నువ్వు చెప్పు మళ్ళీ చెప్పు. ఓకే ఓకే. జీవితానికి సంబంధించింది దాన్ని మరి ఏం తీసుకోవడం చెప్పండి. నేను కూడా కన్నడలో ఒకసారి చెప్పేస్తాను డాడీ. ସମସ୍ତେ ଧ୍ୟାନରେ ସହ ଶୁଣନ୍ତୁ। ଏବେ ଯୋଉ ହ୍ୟାଣ୍ଡ ରାଇଜ କରୁଛନ୍ତି, କଣ ପାଇଁ ହ୍ୟାଣ୍ଡ ରାଇଜ କରୁଛନ୍ତି ଆପଣ ମାନେ ସମସ୍ତେ ଜାଣିବାକୁ ପଡିବ। ସାର୍ ଏବେ ଯୋଉ ଏ ସାଇଡ ଗୋଟେ ବି ସାଇଡ ଗୋଟେ ବୋଲେ ଦୁଇଟା ଅପସନ ରେ କଏନ ବିକିବା ପାଇଁ ଅପସନ ଦେଇଥିଲେ। ତ ବି ଅପସନ ଟା ଏବେ ପ୍ରେଜେଣ୍ଟ ସମସ୍ତେ ହ୍ୟାଣ୍ଡ ରାଇଜ କରୁଛନ୍ତି। ସେ ବି ଅପସନ ଟା ଆପଣ ମାନଙ୍କୁ ଆଉ ଗୋଟେ ଥର ମୁଁ ବୁଝେଇ ଦେବି। ଆପଣ ଯଦି ଇଣ୍ଟରେଷ୍ଟେଡ ବୋଲେ ହ୍ୟାଣ୍ଡ ରାଇଜ କରିପାରିବେ। ବି ଅପସନ ଟା ଅଛି ଏବେ ଯୋଉ 30 ତାରିଖରେ शिव पक्का आमर डीकॉन लिस्टिंग हबार ही हब। सो ए डीकॉन जहां लिस्टिंग हब आमे से कॉइनडा लिस्टिंग कर दियंतु। जहां रेट थिले भी आमे बिकिबु। जो रेट गले भी हमको कौन सी कम्युनिटी सहित हमको टेंशन नुहे ना संपर्क नुहे। जहां कॉइन रेट आमे कॉइन डीकॉन बिकिले आईएसडीटी आसवेनी, ओनली पर यूएसडीटी आसीबो। सो आम समस्त चाहूले यूएसडीटी पे, सो यूएसडीटी भी आसीबो। सो आम जो रेट थिले भी आम कॉइन बिकी देबु। से को रेट गले भी हमको संपर्क नहीं, कम्युनिटी सहित संपर्क नहीं। आम 30 तारिख रे कॉइन रेट दे दियंतु, आम बिकबा को रेडी रहछु। एत वर्ष जा जोगितिलु जा हला हो, बट आम कॉइन बिकबा को रेडी रहछु। ए बाबदरे के इंटरेस्टेड से माने आ तो हैंड रेज बेले हैंड रेज कर परिबे। सेटा मु वन्स अगेन आपण मानक मु बुझे देली। सो जे हैंड रेज करिया को इंटरेस्टेड अछंती ए बी साइड रे हैंड रेज कर परिबे। थैंक यू। ఓకే డాడీ, మరి కేరళ వాళ్ళు మలయాళం కూడా చెప్పండి, తక్కువ టైంలో చెప్పండి. ఓకే డాడీ, కన్నడలో ఒకసారి చెప్పేస్తాను డాడీ. చెప్పు క్లియర్ గా, ఎందుకంటే చాలా లైఫ్ కి సంబంధించింది, ಜಾಗ್ರತೆ వినండి. ಓಕೆ ಡ್ಯಾಡಿ, చెప్పేస్తాను. ಸ್ನೇಹಿತರೆ ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. MD ಅವರು ಇವಾಗ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದಾರೆ ಅಂದ್ರೆ, ಡಿ ಕಾಯಿನ್ ಲಿಸ್ಟ್ 30ನೇ ತಾರೀಕು ಆಗುತ್ತೆ. ಯಾರಿಗೆ ಅರ್ಜೆಂಟ್ ಇದೆ, ಏನ್ ರೇಟ್ ಇದ್ರು ಪರವಾಗಿಲ್ಲ, ನನಗೆ ಇವಾಗ ಅರ್ಜೆಂಟ್ ಇದೆ, ನಾನು ಮಾರ್ಕೊಂಡ್ಬಿಡ್ತೀನಿ ಅನ್ನೋರು ಬಿ ಸೈಡ್ ಹ್ಯಾಂಡ್ ರೈಸ್ ಮಾಡಬಹುದು. ಎ ಸೈಡ್ದು ಇನ್ನೂ ಹೇಳಿಲ್ಲ, ಇವಾಗ ಹೇಳಿರೋದು ಬಿ ಸೈಡ್. ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಇನ್ನೊಂದ್ಸಲ ಹೇಳ್ತೀನಿ, ನನಗೆ ಇವಾಗ ಅರ್ಜೆಂಟ್ ಇದೆ, ಎಮರ್ಜೆನ್ಸಿ ಇದೆ, ಕಾಯಿನ್ ರೇಟ್ ಎಷ್ಟಿದ್ರು ಪರವಾಗಿಲ್ಲ, ನನ್ನ ಕಮ್ಯುನಿಟಿ ಇಲ್ಲ ಅಂದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ, ನನ್ನ ಕಮ್ಯುನಿಟಿಗೋಸ್ಕರ ಇಲ್ಲ, ನಾನು ಅರ್ಜೆಂಟ್ ಆಗಿ ಮಾರ್ಕೊಂಡ್ಲೇಬೇಕು ಅನ್ನೋರು ನೀವು ಬಿ ಸೈಡ್ ಹ್ಯಾಂಡ್ ರೈಸ್ ಮಾಡಿ. ಓಕೆನಾ? ಥ್ಯಾಂಕ್ ಯು, ನಮಸ್ಕಾರ. ఓకే డాడీ. మలయాళం కూడా చెప్పి తర్వాత లెక్క పెట్టండి. నేను కొద్దిగా వాష్రూమ్ వెళ్తున్నాను, మీరు లోపల. ഓക്കെ ഡാഡി. സോ എല്ലാവർക്കും നമസ്കാരം. ഇത് വളരെ ഇമ്പോർട്ടന്റ് ആയിട്ടുള്ള ഒരു കാര്യമാണ്. നമുക്ക് ഡാഡി പറഞ്ഞ കാര്യം എല്ലാവർക്കും മനസ്സിലാക്കാണെന്ന് വിചാരിക്കുന്നു. എങ്കിലും ഒന്നുകൂടെ ഞാൻ വിശദീകരിക്കാം. നമുക്ക് 2 കാറ്റഗറിയിലുള്ള ആൾക്കാരാണ് വന്നിരിക്കുന്നത്. ഒന്ന്, നമുക്ക് ഉടനെ തന്നെ വിറ്റ് നമുക്ക് ഉള്ള പൈസ എത്രയായാലും ശരി, വില കുറഞ്ഞാലും കുഴപ്പമില്ല, എനിക്ക് എന്റെ കോയിൻ വിറ്റിട്ട് അതിന്റെ പൈസ മേടിച്ചാൽ മതി എന്ന് പറഞ്ഞ് ചിന്തിക്കുന്ന ആൾക്കാരുണ്ട്. അതെന്ന് വെച്ചാൽ കോയിൻ ഏത് റേറ്റിൽ താഴോട്ട് പോയാലും ഞങ്ങള് അതിന് തയ്യാറാണ് എന്ന് പറഞ്ഞ ഉള്ളവർക്ക് USDT അത് വിറ്റിട്ട് എൻകാഷ് ചെയ്യാവുന്ന ഓപ്ഷനാണ് ബി ഓപ്ഷൻ. എ ഓപ്ഷൻ എന്ന് പറഞ്ഞു കഴിഞ്ഞാൽ നമുക്ക് അല്പം വെയിറ്റ് ചെയ്താലും ഇത് നല്ല രീതിയിൽ ഇതിന്റെ വാല്യൂ ഉയർന്നിട്ട് വിൽക്കണം എന്ന് ചിന്തിച്ച് ഇത്, അതായത് ലോങ് ടേമിൽ നമുക്ക് ഇൻകം കിട്ടണം എന്നുള്ള രീതിയിൽ. അപ്പം ഇപ്പം ഹാൻഡ് റൈസിന് ഓപ്ഷൻ തന്നിരിക്കുന്നത് ബി കാറ്റഗറിയാണ്. അതായത് എന്തായാലും കുഴപ്പമില്ല, ഞങ്ങൾക്ക് ഇത് വിറ്റ് പൈസ കിട്ടിയാൽ മതി എന്ന് മാത്രം ചിന്തിക്കുന്ന ആൾക്കാരുണ്ടെങ്കിൽ അവർക്ക് വേണ്ടിയിട്ടാണ് ഈ ബി ഓപ്ഷൻ. അതിന്റെ ഹാൻഡ് റൈസ് ആണ് ഇപ്പൊ പറഞ്ഞിരിക്കുന്നത്. അങ്ങനെയുള്ളവർ, അതായത് അവർക്ക് ടീമുമായിട്ടോ അല്ലെന്നുണ്ടെങ്കിൽ കമ്പനിയുടെ ഇതുമായിട്ട് യാതൊരു ബന്ധവുമില്ല, കോയിൻ യൂട്ടിലിറ്റിയോ മറ്റു കാര്യങ്ങളൊന്നും അവർക്ക് താല്പര്യമില്ല, അവർക്ക് കോയിൻ വിറ്റ് പൈസ കിട്ടിയാൽ മതി, അങ്ങനെ ചിന്തിക്കുന്നവർ ഹാൻഡ് റൈസ് ചെയ്യാൻ പറഞ്ഞിരിക്കുന്നത്. സോ അങ്ങനെയുള്ളവർക്ക് ഇപ്പൊ ഹാൻഡ് റൈസ് ചെയ്യാം. ഓക്കെ, ഓവർ ടു യു ഹോസ്റ്റ്.
ఓకే డాడీ, మొత్తం 37 మెంబర్స్ వచ్చారు డాడీ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు. ఓకే సార్, ఓకే 37 వచ్చారు ఇప్పుడు. ఓకే డాడీ వస్తున్నారు 2 minutes. సార్ ఆప్షన్ ఏకా ఇది హ్యాండ్ రైజ్ చేసింది అందరూ? మనం ఆప్షన్ బి కి చేశారు. ఆప్షన్ బి డాడీ, నేను ఆప్షన్ బి. ఓకే, ఎంతమంది వచ్చారు డాడీ? 37 మెంబర్స్ వచ్చారు. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు ఏ గురించి మాట్లాడుతున్నాను, ఇది 37 వచ్చారు అనే సంగతి అన్ని భాషలకి తెలుసు కదా, అన్ని చెప్పండి సార్, లెక్క పెట్టి ఉండరు కదా, అన్ని భాషలు చెప్పండి. दोस्तों 500 మెంబర్స్ కి 37 మంది వచ్చారని చెప్పండి. 500 में से ओनली 39 लोग ही बी साइड में जाना चाहते हैं, बाकी सब ए साइड में जाना चाहते हैं. ऐसा हमको जो सिंबल के हिसाब से आपने जो हैंड रेज किया उसके हिसाब से हमको पता चला कि बी साइड में ओनली 500 में से ओनली 39 लोग ही जाना चाहते हैं. ठीक है, ಓಕೆ ಸ್ನೇಹಿತರೆ, ಈಗ MD ಅವರು ಹೇಳಿದಂಗೆ ಬಿ ಸೈಡ್ ಅಲ್ಲಿ ಈಗ 500 ಜನರಲ್ಲಿ 35 ಜನ ಬಂದಿದ್ದಾರೆ, ಹ್ಯಾಂಡ್ ರೈಸ್ ಮಾಡಿದ್ದಾರೆ, ಬಿ ಸೈಡ್ ಗೆ ವೋಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಈಗ ನೆಕ್ಸ್ಟ್ ಎ ಸೈಡ್ ವೋಟಿಂಗ್ ನಡೆಯುತ್ತೆ. ಥ್ಯಾಂಕ್ ಯು. ഓക്കെ ഓക്കെ, സോ Okay. നമുക്കിപ്പോൾ ബി സൈഡിലേക്ക് വോട്ടിംഗിൽ വന്നിരിക്കുന്നത് 39 വന്നെന്ന് നരസിംഹറാവ് സാർ പറയുന്നത്. ഞാൻ 38 കണ്ടുള്ളൂ, എങ്കിലും 38 39 അത്രയും മാത്രമേ വന്നിട്ടുള്ളൂ. സോ ഇതാണ് ഇപ്പൊ ബി സൈഡിലേക്കുള്ള ആൾക്കാരുടെ എന്താ പറയണ്ടേ, അവർ സപ്പോർട്ട് ചെയ്തിരിക്കുന്നത് അതിനാണ്. ഓക്കെ, താങ്ക് യു. ഓർഡർ റെഡി. భీమసేను భీమసేన్ సార్. డాడీ ఓకే, డాడీ డాడీ 37 మంది వచ్చారు. 500 మందికి ఏ సైడ్ వెంటనే రిలీజ్ చేసేస్తే ఎలా, రేట్ ఎంత వచ్చినా మాకు అనవసరం. అందువల్ల 37 మంది వచ్చారు అంటే ఇది అనవసరం అని మాట అన్నందుకు క్షమించండి, వాళ్ళ అభిప్రాయం అంతే, దీన్ని తప్పు పట్టొద్దు ఎవరును. ఇది మనం ఒడియాలో చెప్పేస్తే ఇప్పుడు ఏ సైడ్ మాట్లాడదాం. ओके 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 दीदी। वर्तमान बी साइड जो जत्ते लोग हैंड रेज करते 37 मेंबर पॉइंट जहां भी था हमें सेल करिया को रेडी रे अच्छु कम्युनिटी सहित किछि संपर्क नुहे, हम जहां रेडी थिले भी हमें सेल करके बिकिवा पे हमें एग्री बोली कोई कि वर्तमान 500 मेंबर रे 37 मेंबर ही आसिले। सो वर्तमान बे ए साइड विषय डैडी कहते ध्यान शुणु। थैंक यू डैडी చెప్తాను। ఓకే డాడీ, ఓకే డాడీ. ఇప్పుడు మనకి కరెక్ట్ గంట అయింది. ఇప్పుడు మనం నిర్ణయం తీసుకునే టైం కాబట్టి కొంచెం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నీకు చెప్పడం ఇంకా ఎక్కువ ఏం కాదు. మనం ఎన్నో టైం చూసుకున్నప్పుడు ఇలాంటప్పుడు అవసరం కూడా చేయండి. అలాగే ఇప్పుడు ఏ చెబుతున్న వాళ్ళలో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఏకి ఓటు వేయాలనుకున్నప్పుడు ఎలా ఆలోచించాలంటే, నేను ఇప్పుడు మన ఈవీ వెహికల్స్ అన్ని యూటిలిటీకి వెళ్తున్నాయి, రేపు మళ్ళీ ఆటోలన్నీ యూటిలిటీకి వస్తున్నాయి, ఇంకా అనేక ప్రొడక్ట్లు వస్తున్నాయి, నెక్స్ట్ మన గ్యాస్ స్టవ్స్ వస్తున్నాయి, ఛార్జింగ్ స్టేషన్స్ 2 రకాలు. ఒకటి నీకు ఛార్జింగ్ స్టేషన్ ఇన్కమ్ ఇచ్చేది, ఛార్జింగ్ స్టేషన్ చేయకపోయినా అంటే ఎవరైనా ఛార్జింగ్ పెట్టకపోయినా ఇన్కమ్ వచ్చేది, అలాగే మన మెడిసిన్ రెడీ చేస్తున్నది అది ఇచ్చేస్తాను. ఇలాగా ప్రొడక్ట్ బేస్డ్ గా వెళుతూ అనేక రకాలుగా మనకు INR తీసుకురావడం వలన కొత్త వాళ్ళు వస్తుంటారు, పాత వాళ్ళతో పాటు కొత్త వాళ్ళు కూడా వస్తుంటారు. ఎందుకంటే ఇన్కమ్ వస్తున్నప్పుడు మనకి ఇవ్వరు ఎలాగొచ్చారో అలాగే ఇప్పుడు కొత్త వాళ్ళందరూ ఎంటర్ అవుతారు, వాళ్ళందరూ వస్తారు. కాబట్టి అలా వస్తున్నప్పుడు మనం ఈ కాయిన్ ని యూటిలిటీలో తీసుకెళ్తున్నప్పుడు రేటు పెరుగుద్ది. ముందు తగ్గినా పెరిగినా క్రమేపీ పెరుగుకుంటూ పోతుంది. ఇలా పోవడానికి అందరికీ సమ్మతం కాబట్టి అంటే 37 మంది అలా వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా కాయిన్ రేట్ ఎలా పెరుగుతుందని తెలుసుకొని చెప్పడానికి ఉన్నారు. ఇప్పుడు దీనికి విధానం ఏంటంటే,
ఇలా వచ్చినప్పుడు రేటు పెరుగుతుంది కదా, పెరుగుతున్నప్పుడు దీనికి విధానం ఏంటంటే రేపు 30వ తారీఖుని నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే యుఎస్డిటితో కాకుండా పూర్తి వినే వరకు నిర్ణయం తీసుకోకండి, మీరు ఏమి ఆలోచించకుండా వినండి. డాడీ ఇప్పుడు ఈ చెప్పేసిన తర్వాత చెప్తానా లేదా మొత్తం చెప్పనా? చెప్పండి పర్వాలేదు. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే యుఎస్డిటితో కాకుండా ఐఎస్డిటితో కంపెనీ డాడీ వాయిస్ రాకుంటుంది కొంచెం. డాడీ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది డాడీ. వాయిస్ హలో వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో ఇప్పుడు హలో ఓకే డాడీ. డాడీ, ఇప్పుడు ఓకే ఓకే. డాడీ మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పండి డాడీ. ఆ. మళ్ళీ ఫస్ట్ నుంచి అంటే ఎక్కడ దాకా విన్నారు? అదే డాడీ యుఎస్డిటితో కాకుండా ఐఎస్డిటి అక్కడి నుంచి స్టార్ట్ చేయండి డాడీ. ఓకే ఓకే, యుఎస్డిటితో కాకుండా థ్యాంక్ యూ నాన్న. ఐఎస్డిటితో కొనుక్కోవచ్చు. ఐఎస్డిటి మన వాళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి ఐఎస్డిటితో కొనుక్కోవచ్చు. దీనికి ఒక పీరియడ్ ఇస్తున్నాను, ఆ పీరియడ్ లోనే కొనుక్కోవడానికి అవుతుంది. ఆ తర్వాత ఐఎస్డిటితో కొనుక్కోవడం జీరో, క్యాన్సిల్. ఐఎస్డిటితో కొనుక్కోవడం ఉండదు. ఐఎస్డిటి అంతటినీ యూటిలిటీలోను రకరకాలుగా ఇంకా ప్లాన్స్ ఉన్నాయి, దాంట్లో వాడేసుకోవచ్చు. ఇంకా ఐఎస్డిటి ఎంటర్ కాదు. ఇప్పటికే ఆల్రెడీ మనం ఇచ్చిన ప్రాజెక్టుల వల్ల కొన్ని చాలా వరకు సగానికి పైనే ఐఎస్డిటి వచ్చేసింది. అమ్ముకోకుండా ఉండిపోయిన వాళ్ళు, లేదంటే ఇప్పుడు మాల్దీవ్స్ లో ఉన్న వాళ్ళు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ మిగతా కీబోర్డ్ నుంచి తెచ్చుకున్న వాళ్ళు మిగిలి ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా మనకి అనేక రకాలంటే ఏమున్నాయి మన దగ్గర? కాయిన్, వేరే కాయిన్ ఇచ్చాం కదా మనం, సన్ రైజ్, ఆ కాయిన్ లోను వచ్చాయి. నెక్స్ట్ మనం గోల్డ్ కాయిన్ ఇచ్చాం, 1:1 అని 1:1 అని మనం ఇచ్చాం, దాంట్లో కూడా వచ్చాయి. ఇలా వచ్చేసినవన్నీ కూడా ఇంకా కొన్ని మార్గాల్లో వచ్చినవన్నీ కూడాను మన దగ్గరకు వచ్చాయి. మిగిలినవి కొద్దిగా ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు తీసుకోవచ్చు. దాంతో కొనుక్కోండి. ఒక టైం ఇస్తున్నాం మనం, ఆ టైంలోనే కొనేసుకోండి. అలా కొనుక్కోవడం వల్ల కాయిన్స్ లేని వాళ్ళందరూ కొనుక్కోవచ్చు, లేదా ఐఎస్డిటి ఉన్న వాళ్ళందరూ కొనేసి ఉంచుకోవచ్చు. మనం యుఎస్డిటితో ఇంకా నెక్స్ట్ డి చేస్తున్నాం కాబట్టి ఆ యుఎస్డిటిలో అవన్నీ అమ్ముకొని క్యాష్ చేసుకోవచ్చు. ఓటు హిందీ ఇంకా ఉంది, ఓటు హిందీ. दोस्तों डैडी जी का कहना है, जैसे कि आप लोग ने बी साइड में हम लोग देखे हैं कि 500 में से ओनली 39 लोग ही यहाँ पे वोट दिए हैं। मतलब बाकी सभी लोग, हम लोग सोच रहे हैं कि हमारा कॉइन के रेट को कैसे बढ़ाना है और हमारा कम्युनिटी के साथ हम चलेंगे और हमारा लाइफ टाइम के लिए हमारा जो कॉइन का रेट बढ़ेगा, जिससे कि हम लोग उसको कंटिन्यू उसको इनकम लेते रहेंगे, उस बेसिस पे हम चल रहे हैं। तो इसके लिए कंपनी का कहना है, डैडी जी का कहना है कि हमारा यूटिलिटी में हम लोग इसको लेके जाएंगे। और यूटिलिटी में हमारा, आपको पता है, गाड़ी आ चुकी है हमारा, उसके बाद ऑटो रिक्शा आने वाला है, हमारा इलेक्ट्रिकल स्टोव आने वाला है, उसके बाद हमारा दूसरा हमारा ये चार्जिंग पॉइंट्स भी आने वाला है, चार्जिंग स्टेशन से आने वाला है, और इलेक्ट्रिक स्टोव आने वाले, मेडिसिन भी आने वाला है। ये सारे जगह पे हमारा यूटिलिटी में यूज होगा, जिसकी वजह से हमारा कॉइन के रेट बहुत सारा बढ़ सकता है, उसके कॉइन के रेट बढ़ने का चांसेस ज्यादा है। और सभी लोग उसी को ऊपर चाह रहे हैं। और डैडी जी का कहना है 30 तारीख को जैसे हम लॉन्च करेंगे, तो यहाँ पे आप लोग को ध्यान से सुनना है कि अभी जैसे हमारा कॉइन लॉन्च होगा 30 तारीख को, तो उस टाइम पे डैडी जी का कहना है कि आप लोग के पास जितने भी आईडीटी है, सभी लोग ऐसा करना कि कंपनी पहले कॉइन जो रिलीज करेगी, उस कॉइन को जो डी कॉइन रिलीज कर कंपनी ट्रेडिंग के लिए देगी, उस टाइम पे आपके पास जितना भी आईडीटी पड़ा है दोस्तों, ठीक है, वो सारा आईडीटी से आप लोग चाहे तो आपको कंपनी कुछ टाइम देगी, 10 दिन या 15 दिन कुछ टाइम देने वाली है। उस टाइम के अंदर आप आईडीटी में वो कॉइन को खरीद सकते हैं, जिससे कि आईडीटी जो भी हमारा पास मार्केट में चल रहा था, हमारा आईडीटी जितना भी बाहर था, उसमें से कुछ सनराइज कॉइन परचेज करके कंपनी के पास चला गया है। कुछ हमारा उस टाइम गोल्ड कॉइन कंपनी ने दिया था उस टाइम पे, तो वहां पे भी कुछ कॉइन्स लेके लोगों ने परचेज कर लिए हैं। मतलब बहुत सारे जगह पे हमारा आईडीटी खत्म हो चुका है
और ज्यादा से ज्यादा हमारा डी कॉइन जिसके पास नहीं है या कुछ कम कॉइन है वो लोग के पास भी आईडीटी है, तो वो लोग भी हमारा डी कॉइन परचेज कर सकते हैं। कुछ टाइम पीरियड जो कंपनी देगी उसी टाइम पीरियड के अंदर आप डी कॉइन को परचेज कर सकते हैं। बाद में कंपनी आप जो भी परचेज करके रखोगे उसको आप बेचते वक्त कंपनी क्या करेगी, आईडीटी खत्म हो जाएगा 15 दिन या 10 दिन कंपनी देगी, तो उस टाइम पे भी आईडीटी खत्म होने के बाद में जब भी आप सेल करोगे तो वो सारा चीज आपको यूएसडीटी से ही मिलेगा, आईडीटी का नामो निशान वहां पर नहीं रहेगा। बाकी आपके पास बच जाएगा, ये सारा चीज खरीदने के बाद भी आपके पास बच जाता है तो हमारा यूटिलिटी में कंपनी बहुत सारे जगह पे हमारा यूटिलिटी में कंपनी आईडीटी लेने वाली है, तो आईडीटी उसमें करना आप यूज करोगे तो वहां से भी आपको आईडीटी बहुत सारा खत्म हो चुका है बहुत सारा प्रोजेक्ट में हमारा। उसके साथ साथ थोड़ा बहुत जो रहेगा वो 30 तारीख को कंपनी लॉन्च करने के बाद से आप लोग के पास जितने भी आईडीटी पड़ा होगा तो आप लोग उसको यूज करके कॉइन पर इकट्ठा कर सकते हैं। और उसके बाद कंपनी 15 दिन के बाद फिर आपको टाइमिंग देगी कि ये आईडीटी खत्म, फिर आपको यूएसडीटी से ही आपको सेल करना पड़ेगा, परचेज करना पड़ेगा। तो ये चीज को डैडी जी ने आप लोग के सामने रखा है, तो उसको ध्यान से सुनना जरूरी है और सभी को समझाना जरूरी है। ओवर टू डैडी। వినబడుతుంది డాడీ నా వాయిస్? yes daddy, yes daddy. డాడీ వినపడుతుంది. ఓకే, అయితే ఇప్పుడు పూర్తిగా వినే వరకు నిర్ణయం తీసుకోవద్దని అందుకే చెప్పాను, జాగ్రత్త వినండి. ఇప్పుడు యుఎస్డిటిని మనం బండి కొన్నప్పుడు గానీ లేదా ఇంకో మనం పెట్టే ప్రొడక్ట్లు కొన్నప్పుడు కూడా ఐఎస్డిటిని వాడుకోవచ్చు, కాయిన్ కొనుక్కోవచ్చు. అయితే బండి మన దగ్గర ప్రొడక్ట్లు కొనుక్కున్నప్పుడు వచ్చిన ఐఎస్డిటి బర్న్ అయిపోద్ది. మనం డీ కాయిన్ ఇప్పుడు మనం రిలీజ్ చేస్తున్నప్పుడు ఐఎస్డిటితో కొనమన్నాం కాబట్టి కొనుక్కోనే అవకాశం ఇచ్చాం కాబట్టి ఇలా వచ్చినటువంటి ఐఎస్డిటి మొత్తం లిక్విడిటీ లాక్లోకి వెళ్ళిపోద్ది. ఇది నాకు రాదు, దీని యూటిలిటీలో ఉండదు, అంటే ఇది మనుగడలో ఉండదు, మొత్తం క్లోజ్ చేసి యుఎస్డిటితో మాత్రం చాలా మంది తీసుకొస్తాం కంప్లీట్ గానా. ఎందుకంటే దాని మీద మనకు అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి చాలా మందికి అది ఈజీ ఉన్నది కాబట్టి ఐఎస్డిటిని ఎక్కడ వాడాలో ఎప్పుడు వాడాలో ఏం చేయాలో నేను చూసుకుంటాను. అది ఇప్పుడు ఎన్నిటితో మీరు కొనేసుకోండి. ఇంకా ఐఎస్డిటితో కొనుక్కునే ప్రొడక్ట్లు కొనుక్కునే విధానం చాలా తీసుకొస్తాను. ఇవన్నీ కూడా విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ ఐఎస్డిటి మొత్తం వెళ్ళిపోద్ది. మీరు ఇక్కడ మన డీ కాయిన్ కొనుక్కోవడానికి ఇది ఒక మంచి వేదిక. ఆ తర్వాత కొనుక్కోవాలనుకుంటే దాంతో మీరు కొనుక్కోవడానికి ఉండదు కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ఐఎస్డిటితో కొనేసుకోవచ్చు. ఇలా కొనుక్కున్నటువంటి ఐఎస్డిటి మొత్తం యూటిలిటీ ఇది లిక్విడిటీ లాక్లోకి వెళ్ళిపోతుంది. ఓటు ఉంది ఇంకా ఉంది. दोस्तों डैडी जी का कहना है जब भी आप जैसे कि कंपनी का कहना है जैसे कि हमारे यूटिलिटी में जो भी प्रोजेक्ट आएगा उसके अंदर भी आप इसको यूज कर सकते हैं आईडीटी को। और उसके साथ साथ अभी कंपनी जो डी कॉइन लॉन्च करने वाली है उसके अंदर भी आप इसको यूज कर सकते हैं। क्योंकि देखिए हमारा डी कॉइन लॉन्च करने के बाद जो भी आपके पास आईडीटी पड़ा है उससे आप कॉइन खरीदोगे तो क्या होगा, वो जो आईडीटी कंपनी के पास जा रहा है वो क्या होगा, लिक्विडिटी लॉक में चला जाएगा, जिससे कि कंपनी भी उसको यूज नहीं कर पाएगी। जिसकी वजह से वो आप यूटिलिटी में जो भी कॉइन्स आप दोगे आईडीटी दोगे वो बंद कर देगी कंपनी। लेकिन यहाँ पे जो आप कॉइन परचेज करोगे आपको मौका है कि कॉइन परचेज करने का मौका कंपनी ने दिया है तो आईडीटी से परचेज कर लो। परचेज कर लोगे तो क्या होगा दोस्तों, यहाँ पे जो भी आप परचेज करोगे आईडीटी से वो सारे लिक्विडिटी लॉक में चला जाएगा, जिसकी वजह से कंपनी के पास भी कुछ भी नहीं रहेगा, जिससे कि आपको आईडीटी कहीं पे भी दिखेगा नहीं। ठीक है, तो इस चीज को भी ध्यान देना है आपको। यही चीज को डैडी जी ने आप लोग के सामने रखे हैं। डैडी ओवर टू यू। ఓకే డాడీ ఓకే. కాబట్టి ఇప్పుడు మన వెహికల్స్ అన్నింటిలో ఇన్కమ్ ఎక్కువ వస్తున్నప్పుడు ఐఎన్ఆర్ ఇన్కమ్ మనకి ఎక్కువగా వస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి కాయిన్ యూటిలిటీలోకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి విజయవాడ వెళ్తున్నాను, ఈ మధ్యలో రాజమండ్రిలో ఉన్న వాళ్ళు ఎవరైనా నాతో ఎక్కి వచ్చేయచ్చు, అక్కడ దిగిపోవచ్చు, లేదా రాజమండ్రిలో ఉన్న నేను కలవచ్చు. ఎందుకు కారణం, నా గమ్యం విజయవాడ కాబట్టి. ఇక్కడ ఐఎన్ఆర్ మన గమ్యం కాబట్టి ఐఎన్ఆర్ కి వెళ్తున్నప్పుడు ఈ ప్రొడక్ట్లన్నీ సేల్ అయిపోతుంటాయి. ఈ ప్రొడక్ట్లన్నీ సేల్ అవుతున్నప్పుడే కదా ఐఎన్ఆర్ ఇప్పుడు వస్తుంది మనకి. అందువల్ల ఈ వేలో వెళ్తున్నప్పుడు ఒకటి ఐఎన్ఆర్ ఇన్కమ్ వస్తుంటది, రెండు మన డీ కాయిన్ దానికి వాల్యూ పెరిగిపోతుంది.
దాని యూటిలిటీ పెరుగుతుంది. యూటిలిటీ పెరిగినప్పుడు ఎవరైతే అమ్మకుండా ఉంచారో ఆ అమ్మకుండా అలా అమ్ముకోకుండా ఉంచిన వాళ్ళందరికీ కూడాను మంచి ఇన్కమ్ వస్తుంది. వాటు హిందీ ఇంకా ఉంది. दोस्तों डैडी जी का कहना है, जैसे कि आप लोग जानते हैं कि हमारा एक मतलब एक एग्जाम्पल उन्होंने बताया कि विशाखा जैसे कि विजयवाड़ा से वो निकल रहे हैं तो फिर विशाखापट्टनम की तरफ जा रहे हैं, तो बीच में जो भी स्टेशन आता है हर एक स्टेशन में आपको उतर कि आप लोग बैठ सकते हैं और हर एक स्टेशन में आप उतर सकते हैं। तो क्या होता है कि थोड़ा थोड़ा करके आप इसको यूटिलिटी में यूज करेंगे और हमारा तो क्या होगा कि ऑटोमेटिक अपना कॉइन का रेट भी बढ़ सकता है और उसके साथ साथ हमारा यूटिलिटी में भी यूज होगा और उससे क्या होगा कि आपको हर चीज में कुछ ना कुछ आपको बेनिफिट मिलेगा। यही चीज को डैडी जी आप लोग के सामने रख रहे हैं दोस्तों। और डैडी ఓకే రెడీ. ఇప్పుడు ఇలా చేయడానికి కండిషన్ ఏంటంటే రేపు ఈ నెల 30వ తారీఖున మన కాయిన్ డీ కాయిన్ ISTTతో స్టార్ట్ అవుతుంది. ఇది జూన్ 30వ తారీఖు తోటి ISTTతో కొనుక్కోవడం ఆగిపోద్ది. జూన్ 30 తర్వాత నుంచి USDT తోటి కొనుక్కున్నప్పుడు USDT తోటి పబ్లిక్ నుంచి ఉన్న కాయిన్స్ రిలీజ్ చేస్తాం. ఈ నెల రోజులు కంపెనీ తాలూకు కాయిన్స్ వస్తాయి. అలా వచ్చిన కాయిన్స్ అన్నింటి తాలూకు క్యాష్ లిక్విడిటీ లాక్లకు వెళ్ళిపోద్ది. యూటిలిటీ ఇప్పుడు రేపు 30 తారీఖు నుంచి ఎవరైతే కొనుక్కుంటున్నారో ఇప్పుడు యూటిలిటీ ఎవరైతే నాకు కాయిన్స్ ఇవ్వాలో 30 తారీఖు నుంచి అవి ఇచ్చేయచ్చు కొనుక్కొని. మీరు ISDT అయినా ఇవ్వచ్చు, కాయిన్ అయినా ఇవ్వచ్చు. మీరు ఏది ఇచ్చినా పర్వాలేదు. మీరు కొనుక్కున్న యూటిలిటీ కాయిన్ కింద అది ఆ యూటిలిటీ కింద కాయిన్ కూడా తీసుకుంటున్నాం మనం. కాబట్టి ఒక నెల రోజుల తర్వాత నుంచి మన తాలూకా డీ కాయిన్ ప్యూర్ USDTతో ట్రేడ్ అవుద్ది. అలా ట్రేడ్ అయినప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ అమ్ముకుంటే మీకు వచ్చేది USDT. దాని వల్ల ఉపయోగాలంటే మీకు తెలుసు. ఇది కాకుండా వేరే ఛాన్సెస్ కూడా మనం తీసుకున్నాం. అందువల్ల ఈ నెల రోజులు 30 తారీఖు నుంచి ఎవరైతే కాయిన్స్ లేవో ఎవరైతే బయట తీసుకుంటున్నారో అంటే మిగతా వాళ్ళు వస్తారో వాళ్ళు కొనుక్కోవచ్చు. ఈ కాయిన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్యూ లైఫ్ లో ఉన్నటువంటి అండ్ రేపు 25వ తారీఖుకి క్యూ లైఫ్ లో ఉన్నటువంటి BCT ఆటో స్వాప్ కి ఇస్తున్నాను. అంటే ఇంకా అవి ఉండకూడదు. మళ్ళీ మనం స్వాప్ ట్రేడింగ్ ఇచ్చిన తర్వాత అవి మళ్ళీ మనం అమ్మకూడదు. ఎందుకంటే ట్రేడింగ్ దెబ్బది. ఎవరో దాని మీద కొంచెం తక్కువ ఇస్తున్నానంటే ట్రేడింగ్ ఇబ్బంది అవుద్ది. అందుకోసం ఈ లోపుని మీ దగ్గర ఉన్న BCT అంతా స్వాప్ చేసుకోండి, ఎవరికైనా అమ్మేసుకోండి, మీ ఇష్టం అది. కాబట్టి 30వ తారీఖు నుంచి మొదలవుద్ది. 30వ తారీఖు 3 గంటల నుంచి మొదలవుద్ది. మళ్ళీ 30వ తారీఖు వరకు ఉంటది. ఆ తర్వాత USD మారిపోద్ది. అంటే ఒక్క నెల రోజులు మనం ఈ ఉన్నదంతా క్లోజ్ చేయడం వలన మన కాయిన్ కి ఇంకా మంచి అద్భుతమైన లైఫ్ ఉంటదని నా తాలూకా పూర్తి అభిప్రాయం. వాటు హిందీ. दोस्तों डैडी जी का कहना है कि जैसे कि आप लोग जानते हैं हमारा 30 तारीख को कंपनी डी कॉइन लॉन्च करने वाली है और इसको आपको IDT से ही आप परचेज कर सकते हैं। इसको पहले शुरुआत कंपनी दे रही है IDT से, तो IDT से आप डी कॉइन को परचेज कर सकते हैं और इसको टाइम पीरियड दिया जाएगा। कंपनी दे रही है 1 महीने का, मतलब मई से लेके जून 30 तारीख तक। ठीक है, जून 30 तारीख तक आप IDT से परचेज कर सकते हैं। बाद में आप इसको सेल करो या परचेज करो USDT से ही करना पड़ेगा, क्योंकि हमारा रियल ट्रेड वहां से स्टार्ट हो जाएगा। जैसे कि आप USDT से स्टार्ट हो जाएगा, जिससे कि आपको जून 30 के बाद हमारा USDT से स्टार्ट हो जाएगा। तो क्या होगा, आपको कोई भी परचेज करोगे या सेल करोगे आपको USDT मिलने वाला है। और हमारा डैडी जी का कहना है जो भी हम लोग बाइक वगैरह सेल कर रहे हैं, जो भी सेल हो रहा है हमारा, वो सारे जगह पे आप जो अभी जो डी कॉइन आप IDT से परचेज करोगे उस डी कॉइन को भी आप यहाँ पे दे सकते हो यूटिलिटी में। नहीं तो फिर आप IDT को भी यहाँ पे यूटिलिटी में दे सकते हो। सारा चीज कंपनी आप लोग के सामने रखी है, तो आप लोग को ध्यान देना है और उस बेसिस पे ही हमको 1 महीने का टाइम जो मिला है, उस 1 महीने के टाइम पे जिसके पास भी IDT पड़ा है सभी लोग हमारा डी कॉइन को परचेज कर सकते हैं। तो 30 तारीख के बाद में
जून 30 तारीख के बाद आपको यूएडीटी में उसको सेल करना है तो अच्छा रेट भी आएगा और उसके साथ साथ यूएडीटी भी आपको मिलेगा, जिससे कि आप कैश कर सकते हैं यूएडीटी। क्योंकि आईडीटी किसके लिए कंपनी 30 तारीख तक 1 महीने का टाइम दिया है, क्योंकि आने वाले दिनों में कभी भी आईडीटी किसके पास ज़्यादा होगा तो वो कम रेट में भी बेच देंगे, जिसकी वजह से आईडीटी की वजह से जो प्रॉब्लम आ रहा है वो प्रॉब्लम नहीं आए। इसके लिए कंपनी ने आपको आईडीटी जितना भी मार्केट में है वो सारा आईडीटी को कंपनी लेके जा रही है। यूटिलिटी जो परचेज कर लेंगे डी कॉइन को तो क्या होगा कि वहाँ पे यूटिलिटी अपना लिक्विडिटी लॉक में चला जाएगा, जिसकी वजह से आज आने वाले दिनों में आपको कभी भी आईडीटी मार्केट में नहीं दिखेगा दोस्तों, ठीक है। तो जिसकी वजह से आपका कॉइन के रेट भी कम नहीं होगा और आईडीटी भी कम नहीं होने वाला है रेट, क्योंकि आईडीटी तक वहाँ से हट ही जाएगा। वहाँ से कुछ भी बच जाता है तो आप उसको यूटिलिटी में भी यूज कर सकते हैं दोस्तों। यही चीज को डैडी जी ने आप लोग के सामने रखे हैं। ओवर टू डैडी। అలాగే 25కి క్యూ లైఫ్ లో బీసీటీ స్వాపింగ్ అయిపోద్ది. 26 తారీఖున ఎంతకి లిస్ట్ అవుట్ చేస్తున్నానని ఆ రోజు అనౌన్స్ చేస్తాను. 26 తారీఖున ఎంత తక్కువకి రిలీజ్ చేస్తున్నాం ఎంత అనేది మీకు 26 తారీఖున అనౌన్స్ చేస్తాం. 30 తారీఖు నుంచి ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. ఓటు హిందీ. డాడీ డాడీ వినిపించలేదు నాకు సరిగ్గా డాడీ ఒకసారి. ఓకే, 25 తారీఖు వరకు బీసీటీ స్వాపింగ్ ఇస్తున్నాం కాబట్టి 26వ తారీఖున ఎంత క్యాష్ కి స్టార్టింగ్ ఉంటది. మొన్న ఎంతకి ఇచ్చాం మనం? $7 కి ఇచ్చాం. ఇప్పుడు ఎంతకి ఇస్తాము అనే దాన్ని నేను 26 తారీఖున అనౌన్స్ చేస్తాను. ఎందుకంటే అప్పుడు బీసీటీలో ఉన్న ఇంకా తక్కువ కాయిన్స్ ఉన్నాయి, అవి స్వాపింగ్ అయిపోద్ది. అప్పుడు 20 తారీఖున నేను చెప్తాను. 30 తారీఖుని ట్రేడింగ్ స్టార్ట్ అవుద్ది. మళ్ళీ 30 వరకు కంపెనీ కాయిన్స్ వెళ్తాయి. ఆ వచ్చిన డబ్బు మొత్తం లిక్విడిటీ లాకుల్లో పోద్ది. ఇలా ఆ కొనుక్కున్నానికి ఈ మధ్యలో కొనుక్కోవచ్చు. ఓటు కింది. दोस्तों डैडी जी का कहना है जो भी आपके पास बीसीडी कॉइन पड़ा है, ठीक है, उसको आप सेव करने का टाइम कंपनी ने 25 तारीख तक आपको दिया है। आप उसको सेव कर लीजिए। ये 26 तारीख को कंपनी बताने वाली है हमारा जो कॉइन का रेट, जो अभी आप जानते होंगे $7 से कंपनी स्टार्ट किया था वो अपना क्यूसीसी कॉइन, वैसे ही हमारा डी कॉइन कितने डॉलर से स्टार्ट करने वाली है कंपनी उसी टाइम पे बताने वाली है। तो उस बेसिस पे आप लोग को ध्यान देके आपको जितने भी कॉइन आपके पास पड़ा है उसको सेव कर लीजिए। बीसीडी कॉइन का 25 तारीख तक आपको टाइम दिया गया, बाद में फिर आपको ये सेव ऑटोमेटिक हो जाएगा, इसलिए आप लोग और उसको जितना जल्दी हो सके उसको सेव कर लीजिए दोस्तों। यही चीज को डैडी जी ने बताया। और उसके साथ साथ 30 तारीख को हमारा स्टार्ट होने वाला है ट्रेडिंग आईडीटी से, फिर खत्म होगा जून अपना 30 तारीख को, तो इसको भी ध्यान देना। वो डैडी। ఓకే, మన జూమ్ లోను ఒకరే తగ్గున్నారు. ఎవరైనా వస్తే అందులోకి వచ్చేయండి. ఎవరు తగ్గుంటే అంతమందికి వచ్చేయండి. అలాగే ఇంకా చివరిగా నా తాలూకు ప్రయత్నం ఏంటంటే, ఇలా మనం చేయడం వల్ల మన దగ్గర ఉన్న కాయిన్స్ తక్కువ ఉన్నాయి. 1.5 lakh అంటే అది పెద్ద మ్యాటరే కాదు. ఎందుకంటే బిట్ కాయిన్ మనకి 2 లక్షల కాయిన్స్ ఉన్నాయి. మన దగ్గర డి కాయిన్స్ 2 కోట్ల కాయిన్స్ ఉన్నాయి. మన దగ్గర 1,60,00,000 ఉన్నాయి. అయితే నేను ఇవి మన డి కాయిన్ తో డైరెక్ట్ బుకింగ్ చేసుకునే ఛాన్స్ తో ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాను. ఇది 7 అంటే మనం నెక్స్ట్ మనం ఎప్పుడైతే మనం 6 నెలల 30 వరకు ఈ ట్రేడింగ్ యూఎస్డితో ట్రేడింగ్ ఇప్పుడు నేను చేస్తాను. తర్వాత డాడీ వాయిస్ కట్ అవుతుంది. డాడీ వాయిస్ కట్ అవుతుంది. ఇక్కడ దాకా ఏమైనా ప్రాబ్లం ఉందో చూడు. అడిగిన డాడీ మీద డాడీ వాయిస్ కట్ అవుతుంది. మీకు హలో డాడీ మాట్లాడండి. హలో, వాయిస్ వస్తలేదు డాడీ, వాయిస్ కట్ అవుతుంది మీది. మిగతా మాట్లాడండి. హలో మీరు డాడీ చెప్పింది ఇప్పుడు వచ్చింది, వినపడలేదు డాడీ. వాయిస్ కట్ వాయిస్ అవుతుంది బ్రేక్ మీది. అయ్యింది డాడీ. మళ్ళీ ఒకసారి చెప్పండి డాడీ. డాడీ వాయిస్ రావట్లేదు, ఒకసారి చూడండి డాడీ.
నా వాయిస్ క్లియర్ గానే ఉంది డాడీ. మీ వాయిస్ నాకు వినబడుతుంది. బ్రేక్ అయింది, వాయిస్ బ్రేక్ అయింది, కట్ అయింది. మళ్ళీ ఒకసారి చెప్పండి డాడీ. ఇప్పుడు వినబడుతుందా? ఇప్పుడు వినబడుతుందా? ఓకే డాడీ, ఓకే, ఓకే డాడీ. క్లియర్. నేను కదలలేదు, అలాగే ఉన్నాను. ఇప్పుడు వినబడుతుందా? ఓకేనా? మాట్లాడినా? ఓకే డాడీ, చెప్పండి డాడీ. ఓకే. అంటే రేపు 30 తర్వాత నుంచి 30 వరకు మనం ISDD తో కొనుక్కున్న తర్వాత ISDD మొత్తం లిక్విడ్ లాక్లోకి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత ISDDకి రకరకాల ప్రాజెక్టులు తీసుకొస్తున్నాను, అది ఓకే. కానీ రేపు 30 నుంచి మళ్ళీ నెక్స్ట్ 30 వరకు ఎప్పుడైతే మనం ట్రేడ్ చేస్తున్నాం, ఆ తర్వాత USDT తోటి మన దగ్గర ఉన్న, మీ దగ్గర ఉన్న పబ్లిక్ లో ఉన్న కాయిన్స్ అన్ని కూడా ట్రేడింగ్ పెట్టుకోవడానికి ఇస్తున్నాను. అలా ఇచ్చినప్పుడు నా లక్ష్యం ఏంటంటే డైరెక్ట్ గా మన డీ కాయిన్ తోటే, డబ్బులు కాకుండా ముందు బుకింగ్ డీ కాయిన్ తోటే బుక్ చేసుకునే ప్రొడక్ట్లు కూడా తీసుకొస్తున్నాను. డీ కాయిన్ తోటి డైరెక్ట్ బుక్ చేసుకోవచ్చు. నా ఉద్దేశం ఏంటంటే డీ కాయిన్ ని, యూటిలిటీని దాంతోటే మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నా తీసుకొద్దాం అనేది దాని తాలూకు పర్చేజింగ్ కెపాసిటీ డీ కాయిన్ తోటి వచ్చేటట్టు చేద్దాం అనేది నా లక్ష్యం. కాబట్టి ఈలోగా మీరు కొనుక్కోండి. ఇప్పుడు నేను ఇది హిందీలో చెప్పేయండి, నెక్స్ట్ మనం కొన్ని విషయం మాట్లాడుదాం. లాస్ట్ అయిపోయింది ఇంకా. दोस्तों डैडी जी का कहना है कि हमारा 1 महीने का आपको लोग के पास टाइम दिया गया है, तो जिससे कि आप IDT से परचेज कर सकते हैं हमारा कॉइन को, ठीक है। उसके बाद नेक्स्ट जो IDT खत्म हो जाता है हमारा 30 तारीख के बाद, तो 30 तारीख मतलब जून महीने का 30 तारीख के बाद USDT से स्टार्ट होगा। तो डैडी जी का कहना है कि वहां पे डैडी जी सोच रहे हैं कि हमारा डी कॉइन ही, ठीक है, हमारा डी कॉइन से ही हमारा जो भी प्रोजेक्ट आने वाला दिनों में, जो भी प्रोजेक्ट कंपनी लेके आएगी, उसको एडवांस जो लेगी कंपनी, डी कॉइन ही एडवांस लेगी, पैसा नहीं, कैश नहीं, आपसे डी कॉइन ही एडवांस लेके उससे आपको एडवांस में आप बुकिंग कर सकते हैं कोई भी चीज को। तो वैसे कंपनी काम करने वाली है। तो उस बेसिस पे कंपनी उसको क्योंकि वहां से क्या होगा, USDT स्टार्ट हो जाएगा आपका, तो USDT चालू हो जाएगा। इसके लिए कंपनी वहां से आपका कॉइन, डी कॉइन को लेगी, यूटिलिटी में डायरेक्ट क्या करेगी, डायरेक्ट जो प्रोडक्ट है उसको आप यूटिलिटी में ओनली डायरेक्ट आप पहले हमारा डी कॉइन देके परचेज कर सकते हैं। ऐसा कंपनी उसके ऊपर भी काम कर रही है। आने वाले दिनों में जो प्रोजेक्ट कंपनी लेके आने वाले है 30 जून के बाद, ठीक है, 30 जून तक IDT आएगा, IDT में आप परचेज करोगे, उसको लिक्विड लॉक में चला जाएगा। बाद में जो भी आएगा वो USDT में परचेज सेल होगा। तो उसके बाद कंपनी क्या करेगी, एक प्रोडक्ट लेके आने वाली, ऐसा कुछ प्रोडक्ट लेके आने वाली कंपनी, और उसके ऊपर डिजाइन कर चुकी है कंपनी। तो वहां से क्या होगा कि हमारा डी कॉइन से ही वो परचेज आप कर सकते हैं उस कॉइन को। ऐसा डैडी जी का कहना है। ओवर टू डैडी। ఓకే డాడీ. అయితే మనం ఈ విధానం వల్ల ఒక నెల రోజులు ఈ విధానం వల్ల ISDT మొత్తం వెళ్ళిపోద్ది. ఎవరైనా లేని వాళ్ళ దగ్గర ఆల్రెడీ కొనుక్కుంటారో మనకు ఆయనకి కమ్యూనిటీ పెంచడం కోసం మనం INR ఇన్కమ్ కూడా ఇప్పుడు రన్ చేస్తున్నాం. కాబట్టి ఈలోగా మన తాలూకు ప్రొడక్ట్లు ఏవైతే ఆటోలు వగేరాలు ఏమన్నా ఇవన్నీ కూడా పరిచయం చేయడం కూడా ఇది కంప్లీట్ అయిపోతుంది. దీనికి ఓటేసి వాళ్ళందరూ కూడా మీ హ్యాండ్ రైజ్ చేస్తూ లవ్ సింబల్స్ పంపించండి. ఇది అన్ని భాషల్లో చెప్పండి. నేను కౌంట్ చేయమన్నప్పుడు మీరు కౌంట్ చేయగలరు. థ్యాంక్ యూ. दोस्तों डैडी जी का कहना है कि अभी जितने भी प्रोजेक्ट आने वाला दिनों में आने वाला है, ये सारा चीज हमारा यूटिलिटी में जाएगा और हमारा कॉइन के रेट को बढ़ाने के लिए आप लोग ने जो सहयोग देने चाहते हैं, और आप लोग सभी जो बी में थे अभी ए में, जिन लोग ए में देना चाहते हैं वो अभी सभी लोग आप लोग एंकरेज कीजिए कि आप लोग सहमत है और इसको हम लोग आगे लेके जाएंगे। 1 महीने के लिए हम लोग इसको IDT में लेके जाएंगे, उसके बाद हम USDT में लेके जाएंगे, और हमारा कॉइन को आने वाले दिन के अंदर कॉइन का रेट बढ़ेगा। और उसके साथ साथ में जून महीना का 30 तारीख के बाद आप लोग इसको USDT में परचेज सेल कर सकते हैं USDT में। तो वहां से आपके इनकम का सोर्स चालू हो जाएगा। और कम्युनिटी लाने के लिए कंपनी डाडी रोबोट भी चालू कर चुकी है, जिससे कि कम्युनिटी बाहर का भी आएंगे और INR से कंपनी पेमेंट दे रही है। और उसके साथ साथ हमारा ऑटो रिक्शा वगैरह सब कुछ चालू हो जाएगा उस टाइम तक। तो क्या होगा कि हमारा कॉइन का रेट बहुत अच्छे तरह से रेट बढ़ सकता है। इसके लिए डैडी जी का कहना है कि सभी लोग हैंडरेज कर सकते हैं जो ए में आना चाहते हैं। तो इसके लिए डैडी जी सभी को हैंडरेज करने के लिए बोले हैं। ओवर टू डैडी। हैंडरेज सब प्लीज हैंडरेज सभी लोग कीजिए।
എല്ലാവർക്കും നമസ്കാരം. స్నేహితురే సో నమస్కారం. క్యారీ ఆన్. సింపుల్ గా చిన్నదిగా చెప్పండి. లోపు హ్యాండ్ రైజ్ నేను చెప్పిన వెంటనే చేయండి. లోపు ముందు అన్ని భాషలు చెప్పేయండి. ఇప్పుడు ఓకే, హ్యాండ్ నేను రైజ్ చెప్పేస్తా చేయకుండా డాడీ, ముందు కన్నడలో అన్ని చెప్పేస్తా భాషల్లో డాడీ. చెప్పేసిన డాడీ నేను అన్ని భాషల్లో మీరు చెప్పిన తర్వాతే హ్యాండ్ రైజ్ చేయమని చెప్తాను, మీరు చేయండి. ఓకే, ఓకే డాడీ, నేను వెంటనే కన్నడలో చెప్పేయండి. చెప్పేస్తాను. ಓಕೆ ಓಕೆ ಸ್ನೇಹಿತರೆ ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಈಗ ಬಿ ಸೈಡ್ ಆಗಿದೆ ವೋಟಿಂಗು. ಈಗ ಎ ಸೈಡ್ ನಡೀತಾ ಇದೆ. ಯುಟಿಲಿಟಿಲಿ ಕಾರ್ ಆಗ್ಲಿ, ಆಟೋ ಆಗ್ಲಿ, ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಟೂ ವೀಲರ್ ಆಗ್ಲಿ, ಮೆಡಿಸಿನ್ ಆಗ್ಲಿ, ತುಂಬಾ ಪ್ರಾಡಕ್ಟ್ ಬರ್ತಾ ಇದೆ. ಆ ಪ್ರಾಡಕ್ಟ್ ಎಲ್ಲ ಯುಟಿಲಿಟಿ ಯೂಸ್ ಆಗಿದ್ರೆ ಏನಾಗುತ್ತೆ, ಕಾಯಿನ್ ರೇಟ್ ಜಾಸ್ತಿ ಆಗುತ್ತೆ. ನಾವು ರೇಟ್ ಜಾಸ್ತಿ ಆದಾಗ ಮಾರ್ಕೊಳ್ತೀವಿ, ಒಳ್ಳೆ ಆದಾಯನ ತಗೊಳ್ತೀವಿ, ಒಳ್ಳೆ ಇನ್ಕಮ್ ನ ತಗೊಳ್ತೀವಿ. ಈಗ INR ಬಂದಿದೆ, ಡ್ಯಾಡಿ ರೋಬೋಟ್ ಇರ್ಬೋದು, ಪ್ರತಿಯೊಂದು ಪ್ರಾಜೆಕ್ಟ್ಗೂ INR ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ MD ಅವರು. ತುಂಬ ಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳು, ಅಭಿನಂದನೆಗಳು MD ಅವ್ರಿಗೆ. ಹಾಗೆ ನಿಮ್ಮಲ್ಲಿ ಇವಾಗ ಎ ಸೈಡ್ ವೋಟಿಂಗ್ ನಡೀತಾ ಇದೆ. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಹ್ಯಾಂಡ್ ರೈಸ್ ಮಾಡಬಹುದು. MD ಅವರು ಹೇಳಿದ ತಕ್ಷಣ ಈಗ ಎಲ್ಲ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಅಲ್ಲಿ ಟ್ರಾನ್ಸ್ಲೇಟರ್ ನಡೀತಾ ಇದೆ. MD ಅವರು ತೆಲುಗಲ್ಲಿ ಹೇಳಿದ್ದಾರೆ, ನರಸಿಂಗರಾವ್ ಸರ್ ಹಿಂದಿಲಿ ಹೇಳಿದ್ದಾರೆ, ನಾನು ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳಿದ್ದೀನಿ. ಇದನ್ನ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡು ನೆಕ್ಸ್ಟ್ ಇನ್ನು ಮಲಯಾಳಂ ಅಲ್ಲಿ, ಒಡಿಸ್ಸಾದಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಓಕೆ ಓಕೆ ಡ್ಯಾಡಿ, ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು. ഓക്കെ സുഹൃത്തുക്കളെ നമസ്കാരം. ನೆಕ್ಸ್ಟ್ സോ ഇവിടെ ഡാഡി ഓക്കെ. చెప్పి డాడీ സോ చెప్పి സോ മലയാളത്തിൽ ഇതിന്റെ ഇത് പറയാണ്. കാരണം വെച്ചാൽ ആദ്യമേ നമ്മൾ ബിയിൽ ഹാൻഡ് റൈസ് ചെയ്യാൻ പറഞ്ഞു, അതിനുശേഷം എയുടെ ഗുണങ്ങൾ, വിശേഷണങ്ങളാണ് ഡാഡി പറഞ്ഞത്. അപ്പോൾ എയില് ഡാഡി ചെയ്യാൻ പോകുന്ന കാര്യം എന്ന് വെച്ചാൽ ആദ്യമേ എല്ലാവരുടെ കയ്യിൽ ISDT കുറച്ച് ഉള്ളത്, അത് വെച്ചുകൊണ്ട് നിങ്ങൾക്ക് ഡി കോയിൻ വാങ്ങാനുള്ള അവസരം തരികയാണ്. എപ്പോ മുതൽ എപ്പോ വരെ? മെയ് 30 തൊട്ട് ജൂൺ 30 വരെ. ആ സമയത്ത് നിങ്ങൾക്ക് ഡി കോയിൻ വാങ്ങാൻ, നിങ്ങളുടെ കയ്യിലുള്ള ISDT വെച്ചുകൊണ്ട് ഡി കോയിൻ വാങ്ങാനുള്ള അവസരമാണ്. അതിനുശേഷം ജൂൺ 30-ാം തീയതിക്ക് ശേഷം USDT-യിൽ നിങ്ങൾക്ക് കോയിൻ വിൽക്കാനുള്ള അവസരം തരികയാണ്. അതായത് നിങ്ങളുടെ കയ്യിലുള്ള കോയിൻ USDT-യിൽ നിങ്ങൾക്ക് വിൽക്കാനും നിങ്ങൾക്ക് USDT നേടാനുമുള്ള അവസരമാണ്. ഓക്കെ. അതേ സമയത്ത് ഡാഡി വേറൊരു കാര്യം കൂടി ചെയ്യാൻ പോകുന്നുണ്ട്. ഡാഡിയുടെ നിരവധിയായ പ്രോജക്റ്റുകളിൽ, നമുക്ക് ബൈക്ക് ആയിക്കോട്ടെ, അല്ലെന്നുണ്ടെങ്കിൽ വരാൻ പോകുന്ന ആട്ടോ ആയിക്കോട്ടെ, അല്ലെന്നുണ്ടെങ്കിൽ പിന്നെ സ്റ്റൗ ആയിക്കോട്ടെ, ഇതിനെല്ലാം നമുക്ക് ഡി കോയിൻ ഉപയോഗിച്ചുകൊണ്ട് വാങ്ങാനുള്ള അവസരം കൊടുക്കാൻ വേണ്ടിയിട്ടാണ്. അപ്പോൾ ഇതൊരു വലിയൊരു പ്ലസ് പോയിന്റ് ആണ്. അപ്പൊ അതുകൊണ്ട് ഈ ബിയിലേക്ക് വരാനായിട്ട് ഡാഡി എല്ലാവരും ആഹ്വാനം ചെയ്യുക, എയിലേക്ക് വരാൻ എല്ലാവരും ആഹ്വാനം ചെയ്യാണ്, എ പ്രോഗ്രാമിലേക്ക്. കാരണം വെച്ചാൽ അതാണ് എല്ലാവരും ചേർന്നുകൊണ്ട്, അതായത് ഒരു പിന്നെ യൂണിറ്റിയിൽ നമുക്ക് ഈ ഒരു സിസ്റ്റത്തെ റൺ ചെയ്ത് കൊണ്ടുപോകാൻ, അല്ലെങ്കിൽ ഈ ഒരു ഡി കോയിന്റെ വളർച്ചയ്ക്ക് നമുക്ക് സപ്പോർട്ട് ചെയ്യാൻ വേണ്ടിയിട്ടുള്ള ഒരു അവസരമാണ്. അതുകൊണ്ട് പിന്നെ എയിൽ ഹാൻഡ് റൈസ് ചെയ്യാനായിട്ട് എല്ലാവരോടും ഇപ്പൊ ആവശ്യപ്പെടും ഡാഡി. ഇപ്പൊ ഡാഡി ആവശ്യപ്പെടുമ്പോൾ എല്ലാവരും ഹാൻഡ് റൈസ് ചെയ്യുക. ഓക്കെ ഡാഡി. ఓకే రెడీ. అయితే ఇప్పుడు మీరు అందరూ హ్యాండ్ రైజ్ చేయండి, అలాగే లవ్ సింబల్స్ కూడా పంపించండి. യെസ്, ഇപ്പോൾ എല്ലാവർക്കും ഹാൻഡ് റൈസ് ചെയ്യാവുന്നതാണ്. ഹാൻഡ് റൈസ് ചെയ്യുക, എല്ലാവരും ഹാൻഡ് റൈസ് ചെയ്യുക. അതുപോലെ തന്നെ ലവ് സിമ്പിൾ നിങ്ങൾക്ക് ഇഷ്ടപ്പെട്ടെങ്കിൽ ലവ് സിമ്പിൾ കൊടുക്കുക. സോ ദാറ്റ് ഡാഡി വിൽ അണ്ടർസ്റ്റാൻഡ് നമ്മുടെ ഒപ്പീനിയൻ എന്താണെന്നുള്ള ഡാഡി മനസ്സിലാവും. യെസ്, എല്ലാവരും ഹാൻഡ് റൈസ് ചെയ്യാൻ ഈ ഒരു ഇതിലേക്ക് പോകാൻ താല്പര്യമുള്ള എല്ലാവരും ഹാൻഡ് റൈസ് ചെയ്യുക. అదర్ లాంగ్వేజ్ ఆల్సో. డాడీస్ మనం తీసుకున్న నిర్ణయం, మనల్ని నమ్ముకుని ఉన్నటువంటి అనేక మందికి ఇది మార్గదర్శకం అవుతుంది. అనేక మందికి మనం తక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళు తక్కువ రేటుకి అమ్మేసుకుంటే వాళ్ళకి ఎక్కువగా డబ్బులు రావు. కాబట్టి ఆ తక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళు కూడా మంచి డబ్బులు సంపాదించాలంటే కాయిన్ యూటిలిటీ పెరిగి రేటు పెరగాలి అనేది మాత్రమే నా ఉద్దేశం. కాబట్టి ఈ విధానంలో ఒక నెల వెనక్కి వెళ్ళడం వల్ల మనకి ఇక్కడ ISDT క్లియర్ అవుతుంది. 2, మన యూటిలిటీ పెరుగుతుంది, మనకు INR ఇన్కమ్ పెరుగుతుంది. ఇప్పుడు ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి పెరుగుకుంటూ పోతుంది. అందువల్ల ఈ విధానాన్ని నచ్చిన వాళ్ళందరూ మీరు మీ హ్యాండ్ రైజ్ చేయండి. అలాగే లవ్ సింబల్స్ వస్తున్నాయి. ఇక్కడైతే నాకు చాలా ఇది కింద కనబడుతున్నాయి. ఏం డాడీ, చాలా వస్తున్నాయి, అందరికి వస్తున్నారు. ఓకే ఓకే ఓకే, చాలా సంతోషం. చెప్పండి భీమ్ సార్. చెప్పండి. భీమ్సన్ చెప్పినమ్మా. సార్ చెప్తున్నాను డాడీ.
ସମସ୍ତେ ଧ୍ୟାନର ସହ ଶୁଣନ୍ତୁ। ଏ ଲାଇନରେ ଯାହା ସାର୍ କହିଲେ, ସାର୍ ଯୋଉ କହୁଛନ୍ତି ଏବେ ବହୁତ ଲୋକଙ୍କ ପାଖରେ ଏ ମାଲ କରିବା ଦ୍ଵାରା ନା ଏବେ ଯାହା ଆମେ ଏକ୍ସଚେଞ୍ଜ ରେ କିଛି ଆଇସିଟି ଆଣିକି ରଖିଛେ, ଏ ସବୁ ଆଇସିଟି ପୁରା ପୁରା କମ୍ପ୍ଲିଟଲି ସରାଇବା ପାଇଁ ଏ ମାସ 30 ତାରିଖରୁ ଅର୍ଥାତ ମେ 30 ତାରିଖରୁ ଜୁନ 30 ତାରିଖ ପର୍ଯ୍ୟନ୍ତ କମ୍ପାନୀ କଏନ୍ ରିଲିଜ ହବ। ଆପଣ ପାଖରେ ଯାହା ବି ଆଇଜିଟି ଅଛି ସେ ଆଇଜିଟି ସବୁ ସବୁ ଏ ଟି କଏନ୍ ପରଚେଜ କରିକି ଆଇଜିଟି ସରାଇ ଦେବାର ଅଛି। ସୋ ସମସ୍ତଙ୍କ ପାଖରେ ନୁହେଁ, ବଟ୍ ବହୁତ ଲୋକଙ୍କ ପାଖରେ ଯୋଉ ଏ ମାଲ ଦିସ୍ କରୁଥିଲେ ସେମାନଙ୍କ ପାଖରେ ବହୁତ ଅଛି। ଏଗେନ୍ ଆମେ ଯୋଉ ଷ୍ଟେକିଂ ଆଣିଛେ, ସୋ ଏ ଆଇଜିଟି ପୁରା ସରେଇବା। ଏ ଆଇଜିଟି ଯାହା ଯାଉଛି ପରଚେଜ କରିବା, ଏ ସବୁ ଆଇଜିଟି ଲିକ୍विଡି ଲକ୍ ରେ ଲକ୍ ଲିକ୍विଡିଟି ରହିଯାଉଛି। ତ କମ୍ପାନୀ ବି ସେଟା 1% ବି ଯାଉନି, ସବୁ ଲକ୍ ଲିକ୍විଡିଟି ରହିଯିବ। ଏ କମ୍ପାନୀରେ ଗୋଟେ କମ୍ପାନୀ ବେଲେ ଡାଡିଙ୍କର ସୋଚଟା ଯେ ଏ ମାସ ଯାହା ବି ପରଚେଜ କରିବା କଏନ୍ ରେଟ୍ ଟା ବଢିବ। କଏନ୍ ରେଟ୍ ଟା ବଢିଲା ପରେ ଜୁନ 30 ତାରିଖ ପରେ ଆମକୁ ଟ୍ରେଡିଂ କରିବା ଅପସନ, ଆମେ କିଣା ବିକା ଯାହାକି ସେଲ୍ କରିପାରିବା। ସେତେବେଳେ ଯାହା ବି ସେଲ୍ କରିବା ୟୁଏସଡିଟି ଆସିବ ଆଉ ଆଇଜିଡି ରହିବନି। ଯଦି କାହା ପରେ ଆଇଜିଡି ରହିଗଲା, ସେ ୟୁଟିଲିଟିରେ କେମିତି ୟୁଜ କରିବା, ବିଭିନ୍ନ ପ୍ରକାର ପ୍ରୋଜେକ୍ଟ ଅଲରେଡି ଅଛି, ଆଉଛି ଆହୁରି ଆସିବ ବି। ପ୍ରେଜେଣ୍ଟ ଏବେ ଯୋଉ ଇଲେକ୍ଟ୍ରିକାଲ ଭେହିକଲ ତାଇରେ ଆମେ ଏସଡିଡି ଦେଇପାରିବା। ନେକ୍ସଟ ଆମର ଆଟୋ, ନେକ୍ସଟ ଆମର ଯୋଉ ଚୁଲି, ଏପରି ବିଭିନ୍ନ ପ୍ରକାର ଆହୁରି ଆଗାମୀ ଦିନରେ ବହୁତ ଗୁଡିଏ ଆମର ଯୋଉ ୟୁଟିଲିଟି ପ୍ରଡକ୍ଟ ଅଛି ସବୁଥିରେ ମେଡିସିନ ଏ ସବୁଥିରେ ୟୁଜ କରିପାରିବେ, ସେଟା ବଡ କଥା ନାହିଁ। ବଟ୍ ସାରଙ୍କର ଉଦ୍ଦେଶ୍ୟ ଯେ ଏ 30 ତାରିଖରୁ ନେକ୍ସଟ 30 ତାରିଖ ପର୍ଯ୍ୟନ୍ତ କଏନ୍ ଯାହା ବି ପରଚେଜ କରିବେ ଆଇଜିଡି ଦ୍ଵାରା, ଏ ଆଇଜିଡି ପରଚେଜ କରିବା ଦ୍ୱାରା କଏନ୍ ରେଟ୍ ଟା ବଢିବ। 30 ତାରିଖ ପରେ ଆପଣ ମାନେ ଯିଏ ବି ବିକି ପାରିବେ, ଯୋଉଟା କି ଭଲ ରେଟ୍ ରେ ଯିବା ସମୟରେ ଆପଣ ବିକିଲା ବେଳକୁ ଆପଣଙ୍କୁ ୟୁଏସଡିଟି ଏକା ଓନ୍ଲି ୟୁଏସଡିଟି ଏକା ଆସିବ। ସୋ ଆ ଉପରେ କିଏ ଇଣ୍ଟରେଷ୍ଟେଡ ସେମାନେ ହ୍ୟାଣ୍ଡ ରେଜ୍ କରିପାରିବେ, ଲవ్ సింబల్ ବି ଦେଇପାରିବେ। థ్యాంక్ యూ డాడీ, కోట్ దట్. ఓకే డాడీ. అయితే ఇప్పుడు ఇది మనకి ఒక ఎలక్షన్ లో ఓ 3 కోట్ల మంది లేదా 100 మంది లేదా మనం పాల్గొన్నారు అంటే ఓటర్స్ ఉన్నారు. ఇందులో ఓటేసిన వాళ్ళనే కౌంట్ చేస్తాం. ఓటు వేయకుండా ఉండిపోయిన వాళ్ళని కౌంట్ తీసుకోం. ఓటు హక్కు ఉంటది కానీ ఓటు వేసిన వాళ్ళు మాత్రం తీసుకుంటాం మనం. ఇక్కడ మనకి 37 మంది ఇప్పుడు రిలీజ్ చేసిన 30 తారీఖుని మరొక 30 రోజులు కాకుండా ఈ 30కే ఇచ్చిండని వచ్చారు. మరొక 140 మంది 137 38 మంది ఒక నెల రోజుల తర్వాత మనం రిలీజ్ చేద్దాం, ఈలోగా ఈ ముందు చెప్పిన పద్ధతిలోనే వెళ్దాం అనే వాళ్ళు 140 మంది దాటారు. ఓటు వేయని వాళ్ళని పరిగణలో తీసుకోం కదా మనం. అలాగని చెప్పేసి దీనికి ఒక్క నెల కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఈ నెల రోజుల్లోనూ 6 నెలల మొత్తం మనకి మనం అనుకున్నట్టుగా అన్ని యూటిలిటీలోకి ఎన్ని అవకాశం ఉంటే అన్ని తీసుకొద్దాం. ఆ తర్వాత కంప్లీట్ గా యుఎస్డిటి తోటి ఇచ్చేద్దాం. ఉన్న ఐఎస్డిటిని ఎలా వాడుకోవాలో మనం ప్లాన్ చేసుకున్నాం. అలాగా మిగిలిపోయిందంతా వాడేద్దాం దాన్ని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అందరికి. ఎంతమంది వచ్చారు డాడీ? డాడీ 142. ఓకే డాడీ. అయితే కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమంది రోడ్డు మీద ఎక్కడికి ప్రయాణం చేస్తూ ఉండొచ్చు, కొంతమంది పక్కన పెట్టేసి వింటూ ఖాళీగా ఉండొచ్చు. ఓకే, కొంతమంది లాబీ సింబల్ మళ్ళీ ఇచ్చారు కాబట్టి అది వేరే. అవి వేరే. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. అయితే మనం అలా చేద్దాం. మనం మళ్ళీ నెక్స్ట్ వీక్ లో మళ్ళీ ఒక జూమ్ పెట్టుకుంటున్నాం. దాంట్లో మీకు మరి కొన్ని విషయాలు మనం ఈ ఇన్కమ్ వచ్చే సోర్సెస్ ఏమున్నాయి, మరి మళ్ళీ ప్రొడక్ట్స్ కొన్ని వస్తున్నాయి, దాని మీద మనం ఎలా వెళ్దాం, ఐఎన్ఆర్ ఇన్కమ్ ఎలా పెరుగుతుంది. ఈలోగా మరో పేమెంట్ తీసుకుంటాం. మళ్ళీ మంగళవారం నాడు మళ్ళీ ఇంకో పేమెంట్ అయిపోద్ది. మళ్ళీ శుక్రవారం ఇంకో పేమెంట్ అవుతుంది. మంగళ శుక్ర 2 నెలల కాలం పాటు ఇలా నడుస్తుంది. ఆ తర్వాత ఆటోమేటిక్ గా మనకి వారానికి ఒకసారి వస్తుంది ఒక నెల, ఆ తర్వాత 15 రోజులకు ఒకసారి వస్తుంది. కాబట్టి ఇప్పుడు పేమెంట్స్ వస్తున్న అందరూ రేపటి నుంచి మీరు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా మీ అకౌంట్ నంబర్ పెట్టుకోండి.
థ్యాంక్ యూ డాడీస్. थैंक यू डैडी, थैंक यू दोस्तों। आप सभी को धन्यवाद देना चाहता हूँ क्योंकि आप सभी लोग अपना अपना टाइम कीमती समय निकाल के आप लोग ने आए हैं, उसके लिए आप सभी का धन्यवाद। हमारा यूट्यूब में सुनने वाले सभी साथियों को धन्यवाद क्योंकि आप सभी लोग ने अपना अपना टाइम निकाल के आए। और हमारा डी कॉइन के बारे में डैडी ने जो बताया उसको मैं हिंदी में ट्रांसलेट करके आप लोग के सामने रखा हूँ और आप लोग ने इतना टाइम दिए हैं उसके लिए आप सभी का धन्यवाद। हमारा कोस्ट जितने भी उन सभी को भी धन्यवाद दूंगा और डैडी जी को भी धन्यवाद दूंगा। सभी लोग का आज सेक्शन बहुत जबरदस्त था और उन्होंने जो कंसेप्ट बताया है हमारा कॉइन को लॉन्च करने का और कॉइन को कैसे आगे लेके जाएंगे उसके ऊपर बताया है, तो उस सभी को सुन के आप लोग को अपना अपना टीम में बात कर सकते हैं। तो अभी हम लोग हमारा जूम सेक्शन समाप्त करने जा रहे हैं। हमारा कोस्ट कोई कुछ बोलना चाहते थे बोल सकते हैं। ओटूस एनी कोस्ट इन ఓకే, చెప్పాలని థ్యాంక్ యూ. చెప్పుకోవచ్చు సార్। చాలా